టీకాల ఇల్లురా సంతోషు నది రంగుల బిల్లింగురా ఓ పిల్లగా నది రంగుల బిల్లింగురా. మళ్ళేంటి సౌందర్య సంతోష్ అన్నతో పాటు కూర్చుంది. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే సౌందర్యకి సాంగ్ ఎందుకు ఇచ్చిండు సంతోష్ అన్న, సౌందర్య ఎందుకు వేసింది, వీళ్ళు పబ్లిక్ స్టంట్ ఏమైనా చేసిర్రా అప్పుడు. సౌందర్య సంతోష్ అన్న కావాలని గేమ్స్ ఆడిర్రు. వాస్తవంగా సౌందర్య నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సంతోష్ అన్న కూడా నెగిటివ్ తీసుకున్న వాళ్ళు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసిండు, అంత అవసరమా. అక్కడ ఇంకొకటి ఏంటంటారా, కూర్చున్న తర్వాత భయపడుతున్నావు, విధాలు ఎండిపోయింది, ఇది ఎట్లా ఆపేద్దామా ఏంటి. ఇప్పుడు ఆపేస్తే ఊరోళ్ళకి ఏం చెప్తాం. అప్పటికే మీ ఊరోళ్ళ నంబర్ తీసుకున్నారు, నువ్వు ఏది కట్ చేసినా. ఒకప్పుడు ఇట్లుండే, ఒకప్పుడు ఇది ఇట్లా అయ్యిందన్న, ఇప్పుడు ఏమైందో తెలియదు, అందరు రివర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా నీకు చెప్పినాను. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటారా, బోనాలు శివారు దాటొద్దనే విషయము మీకు తెలియదా అని నేను క్వశ్చన్ చేస్తే, అవును మాకు తెలుసు శివారు దాటొద్దని ఇక్కడ గుడి కట్టించుకొని నువ్వే పూజారి గుండా అని చెప్పినా సర్పంచ్ గారు అన్నారు. మరి ఎంతవరకు నిజమో కాదో మాకు తెలియదు. చెప్పిండ ఈ విషయం సర్పంచ్ గారు. నెగిటివ్ ఎందుకైనా ఫస్ట్ నమ్మిర్రు, బోనాలు తీసిర్రు, ఆవు చనిపోయింది అనే పాయింట్ ఆమె ఎవరు చెప్పడానికి, మాదానికి ఒక ప్రాబ్లం వచ్చేదానికి. సంతోష్ అన్న అప్పుడు నెగిటివ్ చేయకపోతే రేపు పొద్దున సౌందర్య ఇంకో ప్రాబ్లంలో పడేది. సౌందర్య హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మన ముందు ఎవరున్నారో మీకు తెలుసు, సౌందర్య. మళ్ళేంటి సౌందర్య సంతోష్ అన్నతో పాటు కూర్చుంది, మళ్ళీ ఏం దుకాణం పెట్టిర్రు అని మీరు అనుకోవద్దు. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే సౌందర్యకి సాంగ్ ఎందుకు ఇచ్చిండు సంతోష్ అన్న, సౌందర్య ఎందుకు వేసింది, వీళ్ళు పబ్లిక్ స్టంట్ ఏమైనా చేసిర్రా అప్పుడు, వీళ్ళు ఒకటే నా సౌందర్యనే కావాలని పబ్లిసిటీ చేయించుకుందా, లేదంటే సంతోష్ అన్ననే కావాలి చేసిన. మీకు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అది క్లారిఫై చేయడానికి మాత్రమే డైరెక్ట్గా. ఎందుకంటే నేను ఇండివిజువల్గా చెప్పొచ్చు ఈ విషయాన్ని. సౌందర్య నేను కూర్చున్నప్పుడు అసలు ఏం జరిగింది ఏందనేది మా ఇద్దరికే తెలుసు, మీ ఎవరికి తెలియదు. బయట వాళ్ళు ఎవరికి ఏ విషయాలు తెలియదు. సంతోష్ అన్న పోయిండు వచ్చిండు, సౌందర్య నెగిటివ్ చేసిండు అనేది మాత్రమే తెలుసు. సౌందర్య కాడ ఏమైందో సౌందర్యకి తెలుసు, సంతోష్ అన్నకు తెలుసు ఏం జరిగింది. మీకైతే తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది. సాంగ్ ఎందుకు ఇచ్చిన అనేది నేను మీకు పోన్ చెప్తా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, సాంగ్ తోటలకు ఎందుకు వచ్చింది, అసలు సౌందర్యకే సాంగ్ ఎందుకు ఇచ్చినాం అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సౌందర్య నమస్తే. అండ్ మంచి సాంగ్ చేసినావు, బాగుంది చూసిన. అండ్ చూసిన పక్కన పెడితే నేను షూటింగ్ లో కూడా ఉన్నా కాబట్టి నేను ఎంత సతాన్స్తో ఏం చేసావు అని నేను భయపడ్డా. బట్ ఓకే, బాగా చేసిన. కామన్ గా టేక్స్ అనేది ఇప్పుడు సీనియర్స్ కూడా తీసుకుంటారు. కాకపోతే ఒక కొత్త అమ్మాయి వచ్చి మనం షూటింగ్ స్టార్ట్ చేసింది కూడా 2:30 అరౌండింగ్ 2:40కి అట్లా స్టార్ట్ చేసినాం, వర్షం పడి. కాబట్టి అవుతుందో లేదో అని కూడా నేను భయపడ్డాను. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు సౌందర్య, చాలా మందికి ఏం డౌట్ ఉందంటే సౌందర్య సంతోష్ అన్న కావాలని గేమ్స్ ఆడిర్రు అక్కడ అంటే ఎవరు చూడలేదు కదా పర్సనల్ గా అక్కడ ఎంత మంది ఉన్నారు, ఏం జరిగింది, మనం పర్సనల్ గా ఏం మాట్లాడుకున్నాం అనేదే తెలుసు. కాబట్టి వాళ్ళకి తెలియదు అది. అక్కడ నెగిటివ్ అన్న చేసిండు, సౌందర్య నెగిటివ్ అయినది వచ్చింది, కానీ అక్కడ లోపల జరిగింది ఎవరు చూడలేదు, తెలియదు అది. అక్కడ క్రౌడ్ ఎంత మంది వెనక, కెమెరాలు వెనక కొంతవరకు చూసిర్రు, కానీ క్రౌడ్ ఎంత మంది ఉన్నారు అనేది, మీ తాండా మొత్తం అక్కడ ఉన్న విషయం చాలా మంది తెలియదు. ఇక్కడ ఏంటంటే సౌందర్య, ఒకటి నీకు ఓవరాల్ గా నేను వచ్చిన ఇంటెన్షన్ నీకు, అప్పటికి నీకు కూడా నేను చెప్పిన, మనం వెళ్ళి స్తంభం దగ్గర మాట్లాడుకున్నాం, హాయ్ అన్న నువ్వు నన్ను వల్కరేగానే పక్కకు తీసుకొచ్చి అరే ఇంద్ర పరిస్థితి అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? అంటే లేదన్నా అట్లేం లేదు, నన్ను కొంచెం వేరే అనుకుంటున్నారు అంటే, అరే నిజమైతే నిజమే చేద్దాం రా, దాందేముంది, కానీ మొత్తం వన్ సైడ్ ఉన్నారు కదరా అన్నం అనగానే అలంకృత వచ్చింది, వాళ్ళు రమ్మంటారు. అప్పుడే అందరు పనికి వెళ్తున్నారు ఆ రోజు, ఎర్లీ మార్నింగ్ 9 o'clock కదా, 9కే కదా, అందరు పల్లి ఏదో బీకడానికి వెళ్తున్నారు మీ తాండా వాళ్ళు. అప్పుడే మేము ఇన్వాల్వ్ అయినాము. ఇక మీడియా అనగానే ఎవరికైనా ఏంది ఇది అనే ఒక ఏంది ఇది ఎందుకు వచ్చిర్రు, సౌందర్య అనేసరికి అరే సౌందర్య ఈ మధ్య వీడియోలు వస్తున్నాయి, ఇది ఉంటది చాలా మందికి. ఓకే, ఇంకో క్లారిటీ ఏంటంటే సౌందర్య, నేను అంతకన్నా ముందు ఇంటర్వ్యూ కంటే ముందు నీకు పరిచయమా? లేదన్నా, పరిచయం లేదు, కానీ మీ ఇంటర్వ్యూ చూస్తుండే అప్పుడే నన్ను అన్న నువ్వు నాకు తెలుసు అనేసి హ్యాపీగా నీ దగ్గరకు వచ్చినావు. అవును అన్న, నీ ఇంటర్వ్యూస్ చూస్తా అన్న అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాను. అన్న ఇట్లా ఉంది మా ఊర్లో ఇట్లా సంగతి, ఇట్లా ఇప్పుడు ఒక సైడ్ ఒకప్పుడు ఇట్లుండే, ఒకప్పుడు ఇది ఇట్లా అయ్యిందన్న, ఇప్పుడు ఏమైందో తెలియదు, అందరు రివర్స్ ఉన్నారు అని చెప్పేసి కూడా నీకు చెప్పినాను. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటారా, నేను అసలు నీ ఇంటర్వ్యూ తీయొద్దు అనుకున్నా. ఇది నేను చెప్పడం కాదు, క్యూబ్ టీవీ అనిల్ అని ఉన్నాడా,
అనిల్ తమ్ముడు ఆల్రెడీ కాల్ చేసి అన్న తీయొచ్చు అంటే చిన్న పిల్లకి అమ్మాయిని ఏం తీస్తాంలే మనం. ఆల్రెడీ కాల్ లో కూడా ఇదే మాట చెప్పినావు అన్న. అవును, నాకు అవసరం లేదు, తీసుకోండి, తీసుకోవాలి తీస్తున్నారు కదా. దేవునికి సంబంధించిన సబ్జెక్టు నాది ఎట్లా ఉంటదంటే, ఆల్రెడీ నువ్వు ఇంటర్వ్యూలు చూస్తున్నావు కాబట్టి నీకు తెలుసు. సంతోషాన్ని ఒకసారి ఇన్వాల్వ్ ఏంటంటే దాన్ని తాడో పేడో లాగా ఉంటది నాకు. అంటే ఎవరినో నెగిటివ్, సౌందర్యకి ఆస్తి నాకు సౌందర్య ఇచ్చేలేదు, సౌందర్యకి నేను ఆస్తి ఇచ్చేదేం లేదు. ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే జనాలకు ఏమైపోయిందంటే, కొంతమంది వాస్తవంగా సౌందర్యం నెగిటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సంతోషాన్ని కూడా నెగిటివ్ తీసుకున్న వాళ్ళు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసిండు, అంత అవసరమా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఒక యాంకర్ గా నేను అక్కడికి వచ్చిన ప్రాసెస్ నైట్ యాక్చువల్లీ ఇంతకుముందు నేను చెప్పిన కదా, అసలు నీ ఇంటర్వ్యూ నేను తీసుకోవద్దు అనుకున్నా. ఏదో సిగమవుతుంది, వాళ్ళు ఏదో చేసుకుంటారు, పోనీ నాకు ఎందుకు అని అనిల్ అంతకన్నా ముందే నీ దగ్గరకు వచ్చిండు. అన్న నేను వెళ్ళినన్నా చేసిన గుడికాడ కూర్చున్న పుట్టలు ఉన్నాయన్న అది ఇదని నాకు చెప్పాడు. చేయొచ్చుగా అన్న, నువ్వు చేస్తే బాగుంటది, కొంచెం అగ్రెసివ్గా ఉంటది అది అంటే. ఇంకా చిన్న పిల్లని పట్టుకుని ఏం చేస్తాం అది ఇదని నేను అనిల్తోనన్నా, అవునన్నా చెయ్యన్నా బాగుంటది అని కట్ చేస్తే ఫోన్ పెట్టేసిన, తినేసి పడుకున్నా. 12:20కి మా ఇంట్లో వాళ్ళు చెయ్యి బాగుంటది, నువ్వు చేస్తే బాగుంటది, కరెక్ట్ గా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. యాక్చువల్గా అక్కడ టాపిక్ ఏమొచ్చిందంటే, సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అమ్మాయి జెన్యూన్ అయితే. అసలు మీరు చెప్పిన బయట సబ్జెక్టే మా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారు కదరా, నువ్వు ఎందుకు టేకప్ చేయట్లేదు, అన్ని టేకప్ చేస్తావు కదా. అప్పుడు నాగబోయేది కూడా ఇష్యూ జరుగుతుంది. నేను పట్టించుకోలే. నేను అప్పుడు ఆమె పేరేంది, అగోరి కాదు, అప్పుడు అగోరి లేదు, అమ్మాయి చనిపోయింది, శృతి చనిపోయింది. దాని మీద ఫైట్ చేస్తున్నాను నేను ఆ టైంలో. అమ్మాయిని ఎట్లా అది ఇదని జర పోలీసులతో నాది కొంచెం ఫైట్ లో అన్న తర్వాత నేను కొంచెం ఆలోచించిన. మా ఇంట్లో వాళ్ళు అన్నారు కదా, అవును కదా, సర్పంచ్ ఎందుకు ఫోన్ చేయట్లేదు, ప్లేస్ ఎందుకు ఇవ్వలేదు గుడికి, సపోర్ట్ చేయాలి కదా. జెన్యున్ గానే ఒక దేవుడు వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా సరే సపోర్ట్ చేయాలి కదా 100% గా. నేను ఆ ఇంటెన్షన్ తో వచ్చి ఫస్ట్ ఏం చేసిన, ఆవిడ 3 పాటలు ఉన్నాయి, ఆ 3 పాటల నుంచి పక్కూరులో ఉంటారు. నేను ఇంటర్వ్యూలలో చూసిన, పక్కూరులో ఉంటాడు, ఆ ఊర్లో ఉంటాడు సర్పంచ్ అనేది నేను విన్నా. పక్కూరికి వెళ్ళి అడిగితే, లేదన్నా సర్పంచ్ ఇక్కడ లేడు, హైదరాబాద్ వెళ్ళిండు అన్నాడు, మెయిన్ సర్పంచ్. మరి మాజీ సర్పంచ్ అంటే మాజీ సర్పంచ్ తాండాలనే ఉంటాడు అన్నారు. మేము అనుకున్నాం, మాకు ఏదైనా సరే ఊర్లో ఉన్న మాజీ సర్పంచ్ ఉన్నాడు, మాజీ సర్పంచ్ కి లింక్ ఉంటుంది. మేము అనుకున్నది ఇప్పుడు పొలిటికల్ గా ఎట్లా ఉంటది అంటారా, ఆయన సర్పంచ్ ఎప్పుడు అంటే మమ్మీ వాళ్ళు ఉన్నారు చూడు, అప్పటికి నేను ముట్టలేనంట, అప్పుడు సర్పంచ్ ఆయన 10 years బ్యాక్. 10 years నువ్వు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నావు, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు? మరి 17 కదా. అంటే నాకు తెలిసి నువ్వు చిన్న అమ్మాయి అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు, మేబీ ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు. నేను వచ్చిన చక్కగా నాకు ఇప్పుడు సర్పంచ్ లేదని నాకు ఎట్లా తెలుసు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు అంటే విమర్శలు అంటే, మీకు ఒకటి నేను మీ బాధ అర్థం చేసుకోగలుగుతా. నేను ఇక్కడ అక్కడ నీకు సిచ్యువేషన్ తెలుసు. నేను ఇప్పుడు నాకు సౌందర్యం నెగిటివ్ చేస్తే నాకు వచ్చేదేం లేదు. ఇక్కడ నాకు అంత అవసరం కూడా లేదు. సౌందర్యం నాకు పరిచయం లేదు, సౌందర్యం నాకు గొడవ లేదు. అవునా, వచ్చిన అక్కడికి వచ్చి తక్కువ నేను ఆన్నే ఆపిన మాజీ సర్పంచ్ ఇంటికాడ. నాకు తెలియదు, అది ఎంట్రన్స్ అదే కదా, నాకు సౌందర్యం లేడే తెలియదు, ఏది ఏదో తెలియదు. ఆడ ఆగి సర్పంచ్ వెళ్ళాడమ్మా అంటే అలా మరదలుండి మా బావనే అనగానే సర్పంచ్ గారితో మాట్లాడాలి మేము అన్నాం. బాయ్ దగ్గరికి పోయిండు అన్నాడు. బాయ్ దగ్గరికి పోయిండు అన్న తర్వాత వాళ్ళ కొడుకు వచ్చేసిండు. నాకు అన్న లేడన్నా అంటే, లేదు నాకు సర్పంచ్ గారు కావాలి కంపల్సరీ. అన్న నేను అబ్బాయి చూస్తాడేమో, అన్న నేను నీ వీడియోలు చూస్తానా అంటే, ఓకే థ్యాంక్ యూ తమ్ముడు అన్న, నేను తీసుకొస్తానా, డాడీ బాయ్ దగ్గర ఉన్నాడు. ఫస్ట్ ఏమో లేడు అన్నారు. ఎందుకు ఏదో పెంట అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు. అసలు లేదు నేను సర్పంచ్ గారితో మాట్లాడాలి అనగానే ఉండి, లేదు మీరు సౌందర్య కదా ఇక్కడ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. లేదు సౌందర్యతో పని లేదు, నాకు కావాల్సింది సర్పంచ్ అంటే. ఆమె సర్పంచ్ వచ్చే లోపు నాతో మాట్లాడుతుంది. ఏందన్నా అంటే, లేదమ్మా ఉన్నది కదా అమ్మాయికి గుడికింత ప్లేస్ ఇస్తే ఏమైతుండే, బాగుండేది కదా అంటే, ఆ అమ్మాయి శాపనార్థాలు పెడుతుందన్నా, ఇంటి ముందుకి అంటే నాకు తెలియదు కదరా, మీ ఊర్లో నాకు పరిచయం ఉన్నోళ్ళు లేరు. ఒకటి ఇక్కడ నేను ఏది మాట్లాడినా ఇప్పుడు సౌందర్యం ఏదో కూల్ చేసి మేనేజర్, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, ఈ మాట్లాడిన దాంట్లో ఒక్క వర్డ్ కూడా అబద్ధం ఆడితే దేనికంటే నేను దేని మీద అంటే దాని మీద ఒట్టేది చెప్తా. సౌందర్యకి నేను మాట్లాడేది ఎంతవరకు ఉందో సౌందర్యకి తెలుసు, నాకు తెలుసు. కానీ సౌందర్య రాకముందు సబ్జెక్ట్ ఇది కట్ చేస్తే ఆయన వచ్చిన తర్వాత, అన్న ఏంటి అన్న నేను ఇవ్వను అన్నాడు. అంటే లేదన్నా నేను వచ్చిన యాక్చువల్ పర్పస్ ఇది, మీరు ఇవ్వని అంటే మాత్రం నేను వేరే విధంగా చేయాల్సి వస్తుంది. ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. మీ ఊర్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఈ మధ్య వైరల్ అవుతున్నది, దేవత వెళ్ళింది అంటున్నారు. ఇది స్టోరీ.
అంటే నన్ను నేను మాట్లాడున్నా అంటే లేదన్నా మాట్లాడను అంటే సర్పంచ్గా మీరే ఉన్నారు, మాజీ సర్పంచ్ అయినా ఇంకోటైనా పొలిటికల్గా మీరున్న వ్యక్తి, ఒక తాండాల పొలిటికల్గా అనుభవం ఉన్న వ్యక్తి మీరు కాబట్టి అంటే అన్న ఏం చెప్పాలన్నా, నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్న, నాకు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు అనగానే సరే ఆగు ఒక నలుగురు రాని అంటే నలుగురు అవసరం లేదు నాకు నీ ఒక్కతో పని నాకు అన్న తర్వాత ఓ ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు రాగానే స్టార్ట్ చేస్తే నేను అదే అందులో కూడా అదే క్వశ్చన్లు ఉంటాయి. అమ్మాయి ఇలా చెప్తుంది మీడియాలో ఆవులు చనిపోయినాయి సోకాల్డ్ అంటుంది. మేబీ దేవత నిజంగానే ఉంటే మేబీ ఉండొచ్చు. ఎందుకు ఇది అంటే లేదన్నా మేము ఊర్చి వారికి ఇస్తా అన్నాము, లేదు అమ్మ ఆయన చెప్పిన వర్షన్ పర్పస్ అంటే మరి ఇట్లా అంటుంది కదన్నా మీరు అంటే లేదు లేదు అది మీకు తెలియదు, మీరు మొగోడ్లాగా వచ్చి ఊర్లో నడువులు లాగింది మీరు ఒక్కరే, ప్రతి ఒక్కరు వస్తారు వాళ్ళ ఇంట్లో జరుగుతారు, మేము ఎవరికి చెప్పాలి అన్నాడు. ఇప్పటి వరకు ఎందుకు క్లారిటీ ఇవ్వలే మీరు అని నేను అన్నా. అయినా నేను ఓపెన్గా చెప్తున్నా, చాలా పర్ఫెక్ట్గా చెప్పిండు. నిజమా వద్దామా ఇప్పుడు నువ్వు చెప్పాలా వాళ్ళు అన్నది నిజమా కాదనేది. నేను అనేది ఏంటంటే ఈ పర్పస్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆడికి వచ్చిన తర్వాత ఇదంతా విజువల్స్ కొన్ని మనం తీయలేదు. నాతో మీరు మాట్లాడేటప్పుడు సౌందర్య నాకు కొంచెం డౌట్ కొడుతుందిరా అంటే లేదన్నా నిజమన్నా నువ్వు నాతో అన్నావు అన్నప్పుడు అన్నాక మరి చూడరా ఏదన్నా ఉంటే నేను వెళ్ళిపోతారా, ఒక వీడియో నేను సైలెంట్ కొట్టుకొని వెళ్ళిపోతాను చెప్పిన కదన్నా నేను అన్నిట్లు ఇట్లా ఉంది సంగతి, ఇప్పుడు నువ్వు దీని గురించి కూడా మాట్లాడన్నా ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అది కూడా అడగండి అని కూడా చెప్పినావు కదా. నువ్వు చెప్పినాకనే అప్పటికి ఆ క్రౌడ్ తోని అలంకృత మాట్లాడుతుంది. నువ్వు అన్న మీరు అడగండి అన్న ఎందుకు నాకు సపోర్ట్ చేయట్లేదు, మరి ఫస్ట్ బాగానే సపోర్ట్ చేసిరు బాగానే బోనాలు తీసిరని నువ్వు అన్నావు. నువ్వు అన్న తర్వాత నాకు అనిపించి అరే అమ్మాయి స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. నేను ఆడికి 2 సార్లు అన్నా, మనం స్తంభం పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నాం, అరే ఏదన్నా ఉంటే చెప్పరా ఇది లైఫ్ కి సంబంధించి అన్న ఏందన్నా నేనెందుకు అబద్ధం ఆడుతున్నా అన్నాక వాళ్ళు ఫస్ట్ ఎత్తిరన్న ఇట్లా సంగతి ఇట్లా అయ్యింది అందుకే ఇప్పుడు ఇట్లా అయ్యారు ఏంటిది అసలు మ్యాటర్ మీరు కూడా ఒకసారి అడగండి అన్న అనేసి మీతో కూడా అదే మాట అన్నావు కదా. నిజంగా నేను అంత భయపడుతుంటే నేను ఫస్ట్ ఇంట్లో నుంచే రాకపోతే నేను అక్కడ కాన్ఫిడెంట్ ఏమనుకున్నా అంటే ఈ అమ్మాయి ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు మాట్లాడుతుంది. యాక్చువల్గా వ్యక్తిగతంగా నీ క్యారెక్టర్ నాకు తెలియదు కదా, నీతో నేను మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు. నేను మీ ఫాదర్ తో మాట్లాడినా యాక్చువల్లీ. వీడు ఇంకోటి ఊరోళ్ళు పిలిపించిర్రు వాళ్ళు వీళ్ళు అనుకున్నారు, అరే ఎవరో ఫ్యాక్ట్ చెప్తున్నా ఊరోళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదు. నేను మీ ఫాదరే కదా నాకు నంబర్ పెట్టి లొకేషన్ పెట్టింది. ఫాదర్ పెట్టి మీరని అనుకోలేదంట అసలు. అవునా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరని తెలియదంట. అవునా? తర్వాత డాడీ లొకేషన్ పెట్టిండు, డాడీకి ఫోన్ చేసి డాడీ కాల్ మాట్లాడిన నేను కానీ అంత ఐడియా లేదు నాకు తినేనన్నా అసలు అనుకోలేదంట డాడీ. వేరే ఎవరో అనుకున్నట్టు వేరే ఎవరో అనుకున్నారంట. నేను బాయ్ దగ్గరికి వచ్చినాక కూడా వస్తా ఉన్నారు కదా చెప్పుకోవడానికి, మీ బాయ్ రూట్ కూడా నాకు తెలియదు అసలు, నాకు ఐడియా లేదు. అన్న ఈ రూట్ లో రండి ఇక్కడ ఉంటది, ఇక్కడ పిల్లర్ లేసి ఉంటాయి చూడండి మీకు కనిపిస్తుంది అని చెప్పిండు. గుడి పిల్లర్ లేసి కదా అది చెప్పిండు. మేము అందరూ పట్టుకుని వచ్చినాం. అంటే యాక్చువల్ గా మా దగ్గరికి ఎప్పటికి చెప్పించుకోవడానికి వస్తున్నారు కదా అన్న, వాళ్ళు ఎవరైనా వస్తున్నారేమో అన్నది డాడీ అనుకుండు, మీడియా వాళ్ళ అనుకోలేదు యాక్చువల్ గా. అవునా? లొకేషన్ కూడా పెట్టినా అనేసి కూడా చెప్పిండు ఈ రోజు వస్తున్నారు. ఓ నీ దగ్గరికి చెప్పించు, నాకు తెలియదు ఆ విషయం. మేమేమనుకుంటాం మేము ఒక మీడియా పర్సన్, మేము మీడియాలో ఎవరు మాట్లాడారో తెలియదు. అలంకృత మాట్లాడింది చెప్పింది నాకు, ఆమెనే టేకప్ చేసింది చెప్పింది యాక్చువల్ గా. అరే నేను వస్తున్నారా అనేసి చెప్పింది. అవును మధ్యలో ఫ్లో పోయింది మనది. అయితే నైట్ డిస్కషన్ అయింది. సారీ నైట్ అయిన తర్వాత నేను థింక్ చేసిన అమ్మాయికి సపోర్ట్ చేయాలి కదా, అరే మాట్లాడదాం వెళ్ళి మనం మాట్లాడదాం. వెళ్తున్నారు వీడియోలు తీసుకొని వస్తున్నారు. నేను ఆర్ట్ఫుల్ గా ఇదే పర్పస్ లో వచ్చిన తర్వాత నైట్ వీళ్ళందరికి కాల్ చేసి మార్నింగ్ 4 o'clock బయలుదేరుతున్నాం మనం సౌందర్య దగ్గరికి అని చెప్పిన. అప్పటి వరకు అలంకృత కూడా తెలియదు. అదేంటి సార్ వద్దన్నావు కదా అంటే సర్పంచ్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్ లో. సర్పంచ్ ఎందుకు సపోర్ట్ చేయట్లే ఈ అమ్మాయికి, నిజంగానే ఈ అమ్మాయి నిజమైతే ఎందుకు సపోర్ట్ చేయట్లా, అసలు ఏం జరుగుతుంది. అమ్మాయిని స్టూడియోలో కూర్చోబెడుతున్నాము, ఇంకోటి చేస్తున్నాం అంత ఓకే. డిక్లరేషన్ అనేది ఉండాలి, ప్రొలాంగ్ అనేది ఉండదు. నాకు అది నచ్చదు. ఒక మనిషి ఏదైనా చేస్తున్నాడు అంటే మనిషి మంచోడా చెడ్డోడా అనేది డిక్లరేషన్ అయిపోవాలి. నీకు ఉదాహరణ చెప్తాను. నేను టేకప్ చేసిన అన్ని అట్లనే ఉన్నాయి కాబట్టి నేను శృతిది కావచ్చు సౌందర్య మన నాగభవితది కూడా ఎట్లా జరిగింది నీకు చెప్తాను. ఈ వర్షన్లో చెప్పాలి, చాలా మందికి తెలియదు. సంతోషే వెళ్ళి నేను చేయలేదు నాగభవితది కూడా నేను చెప్తాను. అప్పుడు మబ్బుల బయలుదేరిన వచ్చిన వాడికి వచ్చిన తర్వాత మాట్లాడినాం. ఆయన వర్షన్లో మేము ఇచ్చినాము, ఫస్ట్ అందరం నమ్మినాము, మాకు మంచిగా అనిపించింది. మా ఊర్లో ఒక అమ్మాయి బోనాలు చేసినాం, బోనాలు శివారు దాటొద్దనే విషయము మీకు తెలియదని నేను క్వశ్చన్ చేస్తే అవును మాకు తెలుసు శివారు దాటొద్దని ఇక్కడ గుడి కట్టించుకొని నువ్వే పూజారి గుండా అని చెప్పినా సర్పంచ్ గారు అన్నారు. మరి ఎంతవరకు నిజమో కాదో మాకు తెలియదు ఈ విషయం. చెప్పిండా ఈ విషయం సర్పంచ్ గారు? ఇక్కడ ప్లేస్ ఇస్తాము 1 గుంటనో 2 గుంటలో అని.
అంటే యాక్చువల్ గా ఇది ఏం జరిగిందన్న అంటే ఫస్ట్ ఎవ్వరు నమ్మలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చెప్పినప్పుడు ఇక్కడ అన్న ఇట్లా విలేజ్ లో అందరు అంటే యాక్చువల్ గా ఫస్ట్ మమ్మీ వాళ్ళు ఎవ్వరికి చెప్పుకోలేదు. నాకు ఇట్లా నేను హాస్టల్లో 1 o'clock 2 o'clock అందరు భయపడుతుండే. అప్పుడు అట్లా మా మేడం ఉండేసి హాస్టల్ వార్డెన్, ఇట్లా మీ కూతురు ఇట్లా సంగతి ఇట్లా ఏమైందో మాకు తెలియట్లు, నైట్ 1 o'clock 2 o'clock పసుపు రాసుకోవడం ఏడవడం అట్లాంటివి చేస్తుండే. హాస్టల్ మేము ఒక రూమ్ లో 7 members ఉంటుండే. వాళ్ళేమో భయపడి ఇట్లా వాళ్ళ వార్డెన్ కి పోయి చెప్తే అట్లా మమ్మీ వాళ్ళకి చెప్పారు. మమ్మీ వాళ్ళకి చెప్తే మేము అదే చెప్పిన కదన్న పౌర్ణమి రోజు టెంపుల్ కి వెళ్ళిన వారు వరలక్ష్మి వ్రతం వచ్చింది పౌర్ణమి రోజు అని. అక్కడ పూజారి ఏమో చెప్పిండంటే అమ్మవారు పూనింది అని చెప్పిండు. నేను మమ్మీకి మమ్మీ ఇట్లా సంగతి అంట అని చెప్తే మన దాంట్లో లేనిది ఎప్పుడు చూడలేంది నువ్వు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు అని మమ్మీ డాడీ వాళ్ళు నన్ను తిట్టిర్రు. తిట్టినాక కూడా నేను అంటే నేనేమనుకున్నా అంటే నాకు ఇది కావాలి మమ్మీ, నాకు నచ్చింది ఇట్లా డివోషనల్ ఇట్లా నాకు కావాలి అనేసి నేను చెప్పిన. అమ్మవారు వస్తుంది ఎందుకు కాదంటారు అనేసి ఏడ్చుకుంటూ మాట్లాడితే మమ్మీ వాళ్ళు ఏం చేసిరంటే ఇట్లా చెప్తారు కదన్న ఆడికి తీసుకోపోయి ఈడికి తీసుకోపోయి. అప్పటికి ఫ్యామిలీలో ఒక 2 అడిగితే ఆడికి తీసుకోపోండి ఇట్లా అవుతుంది, ఈడికి తీసుకోపోండి అట్లా అవుతుంది అని చెప్పిర్రు. ఇక మమ్మీ వాళ్ళు ఏం చేసిరు, ఇంకా నా కూతురు అట్లా కావద్దు ఎప్పుడు లేనిది ఒకటే కూతురు కదా మనకి ఎందుకు అవన్నీ, మన దాంట్లో ఉన్నది వేరే దేవత ఈమె ఉన్నది వేరే దేవత అని మమ్మీ వాళ్ళు అనుకున్నారు. అట్లా అని నన్ను మీ దేవత మీ కుల దేవత వేరు కాబట్టి మా కుల దేవత ముత్యాలమ్మ. అవును. అయితే అప్పటికి ఇట్లా చెప్పేసరికి వేరే దగ్గరికి తీసుకెళ్ళిరు అన్న. 2 days 3 days బాగా తిప్పిర్రు. ఇట్లా 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 అంటే వాళ్ళు పోయే కాడ ఏం చేస్తారంటే నిమ్మకాయ తిప్పి పడేస్తారన్న. ఇప్పుడు మంచిగా అవుతుంది పో, ఒక 50,000 ఒక 10,000 20,000 తీసుకుంటారు, మంచిగా అవుతుంది పో మీ బిడ్డకి ఏదో తాగిందని ఒక 2 చెప్పిర్రు. ఇట్లా నార్మల్ గా చెప్తా ఉంటారు కదా ఇట్లా అయ్యింది ఇట్లా తగిలింది ఏదో మీకు చేతబడి చేసిరు అట్లా చెప్తారు కదా, అట్లా చెప్పిర్రు మాకు. ఇప్పుడు మంచిగా అవుతుంది పో నిమ్మకాయ తిప్పేసి పంపించేసిర్రు. ఇక మళ్ళీ నెక్స్ట్ డే పోయి ఇంటికి పోయినా మంచిగానే ఉన్నా. నైట్ 1 o'clock 2 o'clock నేనే ఏడవడం, ఇంకా ఇంట్లో ఏదో ఒకటి చేయడం స్టార్ట్ చేసిన. మమ్మీ వాళ్ళు ఇంకా భయపడి మళ్ళీ వేరే చోటికి తీసుకోపోయారు. ఈసారి ఏం చేసిరంటే ఇంకా దేవతలు ఇట్లా పూంటారు బోనాలు ఎత్తుతారు అట్లా చెప్తారు కదా ఆకు చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తీసుకోపోయారు. అయితే ఆమె ఉండి చెప్పింది అన్నమాట, మీరు ఇన్ని రోజులు తిప్పిర్రు అవన్నీ కాదు, మీ అమ్మాయికి అమ్మవారు పూనింది ఎల్లమ్మ తల్లి వస్తుంది అనేసి. అప్పటికి మమ్మీ వాళ్ళు ఫుల్ బాధపడ్డారు, మా దాంట్లో లేనిది ఒక్కతే కూతురు కదా ఇప్పుడు ఎట్లుంటది అన్న. ఎవరైనా ఇంకా మా ఎస్టీ క్యాస్ట్ అంటే మీరు చూడండి ఏం లేదు గొడవలు రచ్చలు, అరే ఎందుకు లేపరు అది ఇదని చూస్తారు. మమ్మీ వాళ్ళు కూడా అట్లే అనుకున్నారు ఒక్కతే కూతురు కదా. అది పక్కన పెడతారా, అది ఆల్రెడీ కొంతవరకు తెలిసిన విషయమే కాబట్టి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సర్పంచ్ గారు చెప్పిన వర్షన్ ఏంటంటే మేము 2 గుంటల భూమి ఇస్తా అన్న విషయం వాస్తవమా కాదా? సరే నీకు వచ్చింది ఇప్పుడు ఇదే టాపిక్ నేను చెప్తా. అప్పటికి విలేజ్ లో ఎవరు నమ్మలేదు. మమ్మీ వాళ్ళందరికి చూపించి తర్వాత దేవత వస్తుందని కన్ఫర్మ్ అయిన తర్వాతనే మేము ఊర్లో వాళ్ళకి చెప్పినాం. అప్పటికి ఊర్లో వాళ్ళ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు వద్దు మేము చెప్పాం అనుకున్నాం. బట్ దేవత ఉండేసి మీరు చెప్పండి నేను ఊరు కోసం వచ్చినా అని చెప్పింది. సో నేను ఊర్లో వాళ్ళందరికి ఇట్లా నా కూతురికి ఇట్లా అవుతుంది ఇట్లా ఏం చేద్దామో అని ఫస్ట్ డిస్కషన్ చేసినాం. తర్వాత ఊర్లో ఏం అడిగారంటే సరే అమ్మవారు వస్తుంది కదా ఎట్లా వస్తుంది ఆమె ప్రూఫ్ ఏంది అసలు ఏ అమ్మవారు వస్తుందని మేము ఎట్లా నమ్మాలి ఆమెను అన్నారు. సరే అనేసి పొలం కాడికి తీసుకోపోయి ఆడ చెప్పి ఇట్లా నా ఇక్కడ ఇది ఉంది నాది అని చూపిస్తుందంట. అప్పుడు అవును ఉంది మేము నమ్ముతున్నాం అనేసి చాలా మంది నమ్మిర్రు అన్న. పూజలు చేసి అప్పటికి సర్పంచ్ అందరు నమ్మిర్రు. అప్పటికి ఇక్కడ మేము చిన్న గుడి నెగటివ్ ఎందుకైనా ఫస్ట్ నమ్మిర్రు బోనాలు తీసిర్రు ఇది నెగటివ్ ఎందుకు అన్ని చెప్తాం చెప్పరా. అయితే ఇక సరే కదా అనేసి తర్వాత ఇట్లా అడగనికి పోతే అవును అమ్మవారు వస్తుందని చెప్పిర్రు. తర్వాత ఇట్లా బోనాలు ఎత్తుదామంటే బోనాలు ఎత్తినాం పండుగ చేసినాం ఇంట్లో అక్కడ చిన్న గుడి కట్టించినాం అంతా అయ్యింది. తర్వాత ఇంకా మెల్లగా అట్లా అట్లా అయ్యింది కదా. ఇప్పుడు ఏమైందంటే నా బోనాలు ఎప్పుడైతే ఎత్తి ఆపినామో అప్పటి నుంచి విలేజ్ లో ఏమైందంటే ఒక్కొక్కరికి జ్వరాలు రావడం గానీ లేకపోతే ఎవరైనా చనిపోవడం గానీ ఇట్లా ఆవులు చనిపోయినామని చెప్పినాం కదన్నా. సో ఇట్లా ఆవులు చనిపోయినాం విలేజ్ లో ఏమనుకున్నారంటే ఎప్పుడైతే మనం బోనాలు ఎత్తినామో ఎప్పుడు లేనిది మా నార్మల్ గా అందరు ఎత్తుతారు అన్న బంజారాస్లు కానీ ఎప్పుడు చూడలే మేము. సో ఇది ఎత్తినప్పటి నుంచి అట్లా ఏమైనా అవుతుందా మేబీ అట్లా కావచ్చేమో అన్న. ఇక బంజారాస్ అంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటది కదా అన్న. ఎట్లా థాట్ చేస్తారంటే పాత కాలంలో ఎట్లా థాట్ చేస్తారన్న చేతవాళ్ళు ఇవి బాగుంటుండే అట్లా థాట్ చేసి చేతవాళ్ళు కావచ్చు. ఇదే ఇప్పుడు వేరే టైం కూడా ఇంకోటి ఫ్లో ఏం మిస్ అయిందంటారా ఇక్కడ. ఓకే సౌందర్య నెగిటివ్ అయింది ఇక్కడ ఏమైపోయిందంటే
నువ్వు ఒకటి నీకు లోక జ్ఞానం లేదు, ఫస్ట్ పాయింట్. ఎందుకు లేదంటే నీ వయసు ఎంత ఉంటుంది మా అంటే ఇప్పుడు 17 18 16 చిన్న పిల్లవి. దానివల్ల ఏమైపోయిందంటే ఆవు చనిపోయింది అనే పాయింట్ ఒకటి. ఆమె ఎవరు చెప్పడానికి, మాదానికి ప్రాబ్లం వచ్చి చనిపోయింది. దీని గురించి కూడా చెప్తా అన్న. అవును చనిపోయింది అంటే నేను చనిపోయింది అని చెప్పిన, కానీ అక్కడ లేని పాయింట్ నేను క్రియేట్ చేసి చెప్పలేదన్న. వాళ్ళు అనుకున్నదే నేను చెప్పిన, అందులో అసలు నా తప్పే లేదు. అయితే ఈడ సౌందర్య నేను ఏమంటున్నా, దీని తర్వాత ఇదంతా పక్కన పెట్టేస్తే అదంతా టాపిక్ వద్దు. మనకు కావాల్సింది ఏంది, ఏం జరిగింది అనేది కావాలి మనకి. అదంతా ఆల్రెడీ జనాలు నిన్నారు. ఒకటి చెప్తా అన్న, ఇప్పుడు నీ మ్యాటర్ కాడికి వద్దాం. నువ్వు ఇన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నావు కదా, చాలా మంది ఏమనుకుంటారు అంటే అన్న సంతోష్ అన్న నెగిటివిటీనే ఎక్కువ తీస్తాడు. నువ్వు చేసే మంచి పనులు ఎవ్వరికి కనిపించవు. నువ్వు 100 మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసి అది ఒక్క చెడ్డ పనికే పేరు వస్తుంది, కానీ మంచి పనికి ఎప్పుడు పేరు రాదు. ఇప్పుడు అక్కడ కూడా అయింది ఇదే అన్న. మంచిది చూడదు ఎవ్వరు. యాక్చువల్లీ నేను సౌందర్య శిగం ఫేక్ అనలే, నేను సౌందర్య వాక్యం ఫేక్ అన్నా. ఎందుకన్నాను అంటే ఆల్రెడీ అందరూ నువ్వు ఏదైతే చెప్పినావో డైరెక్ట్ కెమెరాలు ఉన్నాయి, 70 మంది ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎట్లుండే నీకు తెలుసు. ఒక ఆయన గుండె ఎత్తుకొని వచ్చిండు, మీ పెద్ద డాడీ ఏదో మీ ఇంటి పక్కన, అవునా? ఒక ఆయన చెప్పు, మీ వాళ్ళు ఎట్లుంటారు, ఇక అగ్రెసివ్గా ఉంటారు. నీకు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యాంకర్లకు చాలా మందికి కావచ్చు, కొంతమంది అంటే బయట ఉన్న వాళ్ళకి కావచ్చు, అక్కడ ఎంత సిచ్యువేషన్లకి అక్కడ సంతోష్ అనే పర్సన్ ఎట్లా తీసుకొచ్చిండు కంటెంట్ అనేది ఎవరికి తెలియదు. నేను అక్కడ వచ్చి మీ విలేజ్ వాళ్ళు, అక్కడ మీ విలేజ్ వాళ్ళు కావచ్చు, మీరు కావచ్చు, మీరు నాతో మాట్లాడారు, అక్కడ వచ్చిర్రు, అలంకృత తీసుకెళ్ళింది మీరు, దమ్ముంటే రండి నువ్వు అన్నావు ఆడికి రండి, ఆడనే నేను ఏందో నా శక్తి చూపిస్తాను అలంకృత అనగానే అలంకృత ఏమన్నది, పనికి వెళ్ళేటోళ్ళు ఆగిరు వాళ్ళు కూడా, అవునా కదా? వాళ్ళు నీ గురించి రాలేదు, పనికి వెళ్ళేటోళ్ళు ఆగిర్రు. మొగోళ్ళు ఉండేమన్నారు, బాయ్స్ ఉండేమన్నారు. ఆమె అడుగుతుంది కదా ఈ రోజు ఏదో ఒకటి తేలుదాము, ఇక అందరు వచ్చి ఇంట్లోకి జోరి ఈ వీడియోలు తీసుకోతారు కదా, సంతోషం ఈయన నిలబడ్డాడు కదా. మీ తండలో కూడా నా వీడియోలు చూస్తే చాలా మంది ఉన్నారు. ఆ బస్సు డ్రైవర్ అన్న ఒక ఆయన, ఇంకొక ఆయన ఇక్కడ హైదరాబాద్ తిరుగుతారు, చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఒక 5-6 మంది అన్న మీ వీడియోలు చూస్తామన్నారు. నేను ఒకట్రా వచ్చిన తర్వాత ఆ నుంచి మనం లైవ్ కెమెరాలు పెట్టి వచ్చినాం, నడు రమ్మని అన్న, ఆడికి వస్తే నేనేందో చూపిస్తాను. నేను అక్కడ ఓన్లీ సౌందర్య నేనుంటే మాత్రమే నేను ఏమన్నా చేయగలుగుతా ఒక ఆడపిల్లగా. నాకు రెస్పెక్ట్ ఎప్పుడన్నా ఇప్పటి వరకు విన్నావా? సంతోష్ అనేటోడు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యడు, యాంకర్ల త్రూ విన్నావా? సరే కొంతమంది నా గురించి నెగిటివ్ చెప్పొచ్చురా నీకు. ఇంకొకటి ఏంటిదంటే నా ఇంటర్వ్యూస్ రిలీజ్ అయినాయి కదా, తర్వాత నాకు ప్రతి ఒక్క యాంకర్లు కాల్ చేసిరన్న. ప్రతి ఒక్కరు ఏమైందిరా అసలు, ఎందుకు ఇట్లా అయింది, అరే సంతోష్ అన్న నెగిటివ్ తీయడం ఏందిరా, అందరు షాక్ అసలు. అరే అన్న ఎందుకు ఇట్లా ఈత్రోగా వెళ్తున్నాను అందరు అడుగుతున్నారు నన్ను. అరే సంతోష్ అన్న నువ్వు అనుకుంటున్నట్టు కాదురా, సంతోష్ అన్న ఏదున్నా చెప్తాడు కానీ నీ విషయంలో ఎందుకు అట్లా ఏంటో తెలియట్లేదు అని అన్నారు అందరూ. నీకు ఓపెన్ ఒక విషయం చెప్పాలరా, నేను యాక్చువల్లీ నేను కూర్చోబెట్టినంతసేపు కూడా నాకు 30% డౌట్ ఉండే, ఓపెన్గా చెప్తున్నా. 70% నమ్మకం ఉండే. నేను ఇంకా ఈడ ఏమైపోయిందంటే ఫ్లేట్ పిరాంచినట్టు అయిపోయింది. ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇదే యాంకర్లకు నాకు 2 పిల్లలని తెలియదు అప్పుడు. ఒక ఎగ్జాంపుల్, నా ఎంబడి జగన్ ఉన్నాడు. ఇక్కడ ఒకటి నేను ఇదే విషయాన్ని ఆడ నా విషయాలలోనే తప్పులు వచ్చినాయి కాబట్టి వాక్యాలు తప్పు ఫేక్ అని చెప్పిన నేను. శిగం అనేది చాలా మంది ఊగుతారు, శిగాలు కూడా ఫేక్ అని నేను. నువ్వు బోనం ఎత్తుకోవచ్చు, నువ్వు శిగం ఊగొచ్చు, అది నాకు అనవసరమైన సబ్జెక్ట్. నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంది, నా దృష్టిలో నేను అమ్మాయిలను అబ్బాయిలను ఒకేలా చూస్తా. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే చాలా ఎక్కువ రెస్పెక్ట్. నేను అమ్మాయిలు అని తక్కువగా చూడ, నేను అబ్బాయిలాగానే ట్రీట్ చేస్తా. వీళ్ళేం తక్కువ కాదనే విధంగానే ఉంటది. ఇప్పుడు నీకు ఎవరైతే యాంకర్స్ ఫోన్ చేసిరో వాళ్ళకి నా గురించి తెలుసు. వాళ్ళందరూ అందులో నా ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, నాతో నేను పనిచేసిన పిల్లలు ఉన్నారు. నాకు ఎంతమంది పిల్లలు తెలుసు, నా పిల్లలతో ఆడుకున్నారు వాళ్ళు. నేను దీంట్లో చెప్తున్నా. ఆడ మేజర్గా ఏమైపోయిందంటారా, నేను ట్రై చేస్తున్నా. సరే ఏదన్నా కానీ నీకు తెలుసు కదా వాళ్ళు ఎట్లా ఏమన్నా అంటే నన్ను కొట్టుదాం అన్నట్టున్నారు. ఉన్నారా లేదా అగ్రెసివ్ ఇట్లా. అప్పటికి ఒక లూజ్ స్టాక్ పోయింది, మంత్రాల ఒకటి వచ్చింది. అక్కడ మేజర్గా ఏమైపోయిందంటే ఆ విషయం మీద వాళ్ళు అప్పటికి మీరు ఆగండి నేను అడుగుతా, మీరు ఆగండి నేను అడుగుతా అన్న. ఇక్కడ కెమెరా ముందు మన ఇద్దరం ఉన్నాం రా, ఓన్లీ 2-3 ఒక 5-10 మంది కనిపిస్తున్నారు. చూసిన జనాలకు అది మాత్రమే తెలుసు. వెనక 70 మంది ఉన్నారన్న విషయం తెలియదు. ఎంతమంది ఉన్నారా? అవునా? సగం నాకు తెలిసి సగం తండ్రి ఉండొచ్చు ఆమె, మొత్తం ఉంది కదా, ఊగిపోతున్నారు ఇట్లా. నాకేముంటది ఇప్పుడు అదే సిచ్యువేషన్ లా ఒక తాండాలకు వచ్చి ఒక మీడియా పర్సన్, అదే మీడియా కొన్ని ఛానల్స్ వస్తే ఏం కట్టెలు తీసుకొని ఎంబడి పడితే రిటర్న్ ఊరికి వచ్చినట్ట కారణం తీసుకొని మరి. నేను ఒకటిరా, నేను ఏడికెళ్ళినా ఒకటి నేను చెప్తాను, నేను మాట్లాడే విధానం జెన్యూన్ అనిపిస్తేనే ఎదుటోడు నాతో మాట్లాడతాడు. నేను తేడా అయితే మీ తాండా వచ్చిన ఆఫీస్ మీద పడది.
వచ్చిన అక్కడ కూర్చున్నాం మాట్లాడినాం. అక్కడ టక్మని ఏమైపోయిందంటే నీకు పెళ్లి కాలేదన్నా. అరే చీయమ్మ నేను మనసులో అనుకున్నా అబ్బా ఇప్పుడు నేను ఆడ ఏం మాట్లాడనికలేదు. లైవ్లో ఉన్నాం మనం కెమెరాల ముందు. చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఒకటేసారి 3 గంటలు కూర్చున్నాం. అదే నేను టెలికాస్ట్ చేసిన ఒకసారి వేయలేం కాబట్టి ఎడిటింగ్ చేసుకుంటా. మొత్తం సౌందర్యం మీద పడ్డాడు. మొత్తం సౌందర్య నా శత్రువా? నేను ఆడపిల్లలకు ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. నా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంది, ఎవరమైనా సరే జెన్యూన్ ఉండాలి. దేవత ఎల్లమ్మ అంటే చాలా పవర్ఫుల్. సంతోష్ అనేటోడు సౌందర్య విషయంలో సౌందర్యాన్ని ఫేక్ చేసి ఎల్లమ్మ ఫేక్ అని నేను డిక్లరేషన్ ఇస్తే ఈరోజు సంతోషం ఇక్కడ ఉండేటోడు కాదు. సౌందర్య ఊకున్నా దేవత ఊకోదు కదా. అట్లా నేను సౌందర్య నేనేమంటున్నా, ఈడ అందరూ మాట్లాడి ఈడ ఎట్లా మేము మంచోళ్ళము అనిపించుకోవడానికి నాకు అది ఇష్టం ఉండదు. తప్పిస్ తప్పు, రైట్ ఇస్ రాప్. ఇప్పుడు నేను ఆడ లేదు ఈమె చెప్పిందే, మీ ఊరోళ్ళకైతే నాకు 2 పిల్లలని తెలియదు కదా, నేను చెప్పొచ్చు. కానీ రేపు పొద్దున అరే ఇదే మీడియా పర్సన్స్ ఇదే యాంకర్స్ ఏమంటారు నాన్న రోజు, అరే నీకు 2 పిల్లలు రా బాబు, నువ్వు ఎందుకు సౌందర్య దగ్గర నువ్వు అమ్మ అంటారా లేదా ఈ మాట? జగన్ అనే వ్యక్తి నాకు ఎంతమంది పరిచయం అందరు, ఎందుకంటే ఈ మీడియాలో ఉన్న చాలా మంది యాంకర్లు నా ఆఫీస్కి వచ్చిన నా వెల్ విషర్లు, నా ఫ్రెండ్స్ అందరికి నేనేందో తెలుసు, వాళ్ళేందో నాకు తెలుసు. నా ఎంబడి జగన్ అని పెళ్ళి అయింది అన్నావా, ఆయన పెళ్లి కాలే, అందరికీ తెలుసు ఆ విషయం. రెడ్ హ్యాండ్ గా దొరికిన తర్వాత నేనేమంటా, నేను తప్పు విషయంలో నా ఇంటోళ్ళు నువ్వు కొన్నాను. నేను తప్పు చేస్తే తెలవక చేస్తా, తెలిసి నేను చేయను. తెలవక ఏదైనా చేస్తే సారీ చెప్తా, తప్పు అయిపోయింది నెక్స్ట్ చేయడానికి ట్రై. అంటే తప్పు చేయని వాడు ఎవడు లేడు ప్రపంచంలో. ఇది ఏమైపోయిందంటే అరే నిజంగా నేను అన్న టార్గెట్ చేసిండు ఇదే. నేను అందుకే ప్రతిదాన్ని ఎందుకు క్లారిటీ ఇచ్చిన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాక్యాలు నిజంగానే తప్పు. అక్కడ నాకు పెళ్ళయింది, 2 పిల్లలు, జగన్ అనే పర్సన్కి పెళ్లి కాలేదు, అలంకృత విషయం అటు ఇటు ఉండే. నేను ఆ విషయం నేను క్వశ్చన్ చేయలేదు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెలియదు, అమ్మాయికి పెళ్లి కాలేదు, లవర్ ఉండాలేదని నేను నా ఎంప్లాయ్ అయినా నేను అడగను, నాకు అవసరం లేదు ఆమె పర్సనల్ లైఫ్. జగన్ గురించి నాకు తెలుసు, చాలా రోజుల నుంచి నా దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన గురించి తెలుసు. నా గురించి డైరెక్ట్గా నేనున్నా కదా అక్కడ. అయిన తర్వాత మేము అప్పటికి ఏమన్నారు మీ ఊరోళ్ళు, అన్న ఇంత దూరం వచ్చిర్రు, మీరు ఇంతసేపు ఉన్నారు, పొద్దున్న నుంచి ఏం తినలే, వచ్చి మా రొట్టెలు ఉంటాయి రొట్టెలు తినిపోమన్నారు. వచ్చినా నేను ఊళ్ళకి వస్తే ఇంకేమైనా ఇబ్బంది పెట్టగల అన్న ఇంటెన్షన్తో మాత్రమే వచ్చిన. నేను వెళ్ళొచ్చేసాం. అరే మళ్ళీ అమ్మ మనం ఓటు అనుకుంటూ ఓటు అయింది. మేము అప్పుడు వచ్చేటప్పుడు కూడా అరే అమ్మ మనం అనుకుంది ఒకటి, అయిపోయింది ఒకటి. అక్కడ ఇంకొకటి ఏంటంటారా, అక్కడ కూర్చున్న తర్వాత భయపడుతున్నాను, పెదాలు ఎండిపోయినాయి. సౌందర్య ఇప్పుడు ఎట్లుంది? అట్లా నేను భయపడలేదన్నా. యాక్చువల్ గా ఇంత మంది ఉన్నారు కదా, అవును ఎట్లా అల్లరి నువ్వే చూసినావు కదా, ఎట్లా అల్లరి చేసినావు అన్న. 2 చేతులు కలిస్తేనే చప్పట్లయితాయి. ఇప్పుడు ఎవరైనా కానీ సపోర్ట్ ఉంటేనే కదా నించుంటారు. అక్కడ మాది ఓన్లీ నేను మమ్మీ డాడీ ముగ్గురమే ఉన్నాము, వాళ్ళందరు రివర్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ పాయింట్కి వచ్చినాను. మీరు ముగ్గురే అయిపోయినారు. నేను ఎవరినా తాండాల? నాకు ఎవడన్నా దోస్తున్నాడా? నేను ఎప్పుడన్నా వచ్చినా అదే నిన్ను ఇప్పుడు నేను మేనేజ్ చే ఇండివిజువల్గా నువ్వు నేనుంటే నువ్వు ఫోన్ చేసినావు నాకు వెళ్ళొచ్చినాక కూడా. కొంతమంది ఇంటర్వ్యూలలో కూర్చున్నాక కొన్ని విషయాలు నేను అంటే నేను ఎవరిని కించపరచాల్సింది ఏం లేదు. నేను డైరెక్ట్ కూర్చోబెడతా తప్ప నేను ప్రిపేర్ అవ్వడాలు నాకు ఉండదు. నీకు కామెంట్లు ఏమొచ్చినాయి నేను ఇది పట్టించుకోను. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది నా పర్సనల్ సీక్రెట్, అది నా స్టైల్లో నేను వెళ్ళిపోతా. అయిపోయిన తర్వాత కూడా మేము మేనేజ్ చేద్దామంటే ఇక్కడ ఏమైపోతుందంటే నువ్వు అన్నట్టుగానే 70 మంది ఒక దిక్కు, మీరు ముగ్గురు, మేము ముగ్గురమో 4 5 మంది ఉన్నాం అనుకుంటా. మేము అలంకృత, నేను, జగన్, మా కెమెరామెన్ 5 మందో 4 మెంబర్స్ ఉన్నాం. మేము ఆడికి రమ్మన్నారు. అన్న ఇంకా చెప్పేటి అలంకృత ఉండి వద్దు సార్ మనం వెళ్ళిపోదాం, వేరే వర్క్ ఉంది అది అని ఇటు నుంచి ఎటు వచ్చేసినాం. మేము అప్పటికే వచ్చేటప్పుడు అనుకున్నాం అమ్మాయికి ఎట్లా చేద్దాము, ఇది ఎట్లా మేనేజ్ చేయగలుగుతాము. అలంకృత నేను డిస్కస్ చేసుకున్నాం, ఇది ఎట్లా ఆపేద్దామా ఏంటి. ఇప్పుడు ఆపేస్తే ఊరోళ్ళకి ఏం చెప్తాం. అప్పటికే మీ ఊరోళ్ళ నంబర్ తీసుకున్నారు. నువ్వు ఏది కట్ చేసినా ఏది ట్రిమ్ చేసినా నీ సంగతి చెప్తాము, మీకు తమాషాలు చేస్తారు మీడియా వాళ్ళు అన్నారు. అయిపోయింది. 1 డేనే ఆగింది. అన్న ఏమైంది ఇంకా వీడియో ఎందుకు వస్తలేదు, మీరు ఏమైనా మాట్లాడుకున్నారా? నేను మాట్లాడుకునే రకం కాదు, నేను డబ్బులు తీసుకునే రకం కాదు. నేను మరి ఎందుకు చేయట్లేదా అన్న? ఇది ఏం చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? ఇటుకి వచ్చినాక ఎయిటింగ్లు ఉంటాయి, దానికి ఒక కథ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదన్నా. నాకు నువ్వేం మిత్రుని కాదు, ఆమె మిత్రురాలు కాదు. నువ్వు ఉన్నట్టు వేసి వేయమన్నారు, జెన్యున్గానే వేస్తాను నేను. ఏదైనా కానీ సెకండ్ నన్ను చెడ్డోడు అనుకున్నా సరే సరే అన్న నమ్మకం ఉందన్న అనేసి అన్న మా ఊర్లో ఎవ్వరు ఆగలేదన్న, అందరు వాళ్ళింట్లోకి వెళ్ళిపోయారు. నా పర్పస్ వేరు, నేను వచ్చిన విధానం వేరు. నేను ఒకటి చేద్దాం అనుకుంటే అది నేనేం చేయలేను. అది నేను ఒకటి నమ్మినా సరే ఏమన్నా మిస్టేక్ చేసిందేమో సౌందర్య, ఆ ఎల్లమ్మ తల్లి మీద చూపించిందేమో అనుకున్నా నేను. ఓపెన్గా నేను అనుకుంది.
నేను ఇక్కడ సిగమూగేది తప్పనలా, నేను వాక్యాలు చెప్పుడు తప్పన్న. నా దగ్గర దొరికిందే నాకు ఎవిడెన్స్. నాకు పక్కది నాకు అనవసరం. నా కళ్ళ ముందు ఏం జరిగింది నేను అదే నమ్ముతాను. ఎవడో చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. పుట్టల గురించి అన్నవాడు పుట్టలు ఉన్నాయి, పుట్టలు అనేది ఊర్లలో కామన్గా ఉంటాయి, కానీ మీ దాంట్లో ఎక్కువనే ఉన్నాయి, ఆడున్నాయి. అది ఎప్పుడు వచ్చింది ఏం చేసి నాకు తెలియదు అన్న. నేను ఉన్నది ఉన్నట్టు నువ్వు అడుగుతున్నావు కదా, యాక్చువల్ గా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన, లేనిది చెప్పేంత అవసరం పుట్టలు ఉన్నాయి. కాకపోతే మీ వాళ్ళు చెప్పింది ఇప్పటి నుంచి కాదు, జమానా కాలం నుంచి ఉన్నాయి పుట్టలు అన్నారు వాళ్ళు. నేను చూడలేదు కదా, అదొకట జమానా అన్న నేను చూడలేదు. అదొకటి ఇప్పుడు ఉన్నాయని నేను అప్పటికి చెప్పిన. అవును, ఇప్పుడు ఎవరి పర్ఫెక్షన్ లేదు ఉంది, ఉన్నాయి కాబట్టి ఉన్నాయని చెప్పిన, కానీ నాకు ఫస్ట్ నుంచి నువ్వు అన్నట్టేరా. ఇప్పుడు అందరు మీ ఊరోళ్ళందరూ ఒకటి అయిన తర్వాత ఆడ కొన్ని మిస్టేక్లు పోయినాయి. అంటే ఇప్పుడు అన్నం తింటే మెతుకుపోదా, కానీ నేను అక్కడ ఆ మెతుకు కూడా తినాలి అనే తట్టు ఉంది అక్కడ. నువ్వు తినకపోతే నేను దంతమన్నట్టుంది. నేను భయపడేయలేదు, బట్ అక్కడ ఏముంది ఫ్యాక్ట్ చూపిద్దాం అనుకున్నా చూపించినాం. దాని నెగిటివ్ లేదు. అవన్నీ కాదన్న, నేను ఒకటే చెప్తా. ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది, అవును, గతం గతమే. అవును అవును. ఫ్రాంక్ గా నేను చెప్పాలంటే నేను తప్పు చేసినానో తప్పు చేయలేదో ఆ దేవుడికి తెలుసు, ఆమె చూపిస్తది. ఇప్పుడు నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావు, మేబీ సౌందర్యం ఏమైనా తప్పు చేసిందేమో, ఆ అమ్మవారే చూపించిందేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను అనుకోవట్లేదు. నువ్వు అన్నావు కదా ఇందాక, నా మనసులో అనుకున్నా, మనసులో అదే నేను అంటున్నా. సరే అట్లనే నేను అంటే నాకు ఐ మీన్ నేను తెలియక చేసిన ఏమో నాకు తెలియదు, కానీ తెలిసి అయితే ఒక్క తప్పు చేయలేదన్న, ఫ్రాంక్ గా చెప్తున్నా. మేము అదే అనుకున్నాం. యాక్చువల్లీ చిన్న అమ్మాయి కదా, ఒక్క తప్పు చేయలేదు అసలు. అందుకే ఇప్పుడు ఒకటిరా, నువ్వు ఒకటి థింక్ చేయి. నీ లైఫ్ లో నీ బద్ధ శత్రువు ఎవడు? నేనే. 100% నేనే చెప్తున్నా. ఎందుకు నేనే అంటే ఒక ఆడపిల్ల కావచ్చు, ఆడపిల్ల కంటే ఫస్ట్ ఈడపిల్లలు నీకు ఫోన్లు చేసి ఎగస్టాల్ చేసిరు కొంతమంది. నా మీద ఉన్న కోపంతో నాకెవరి మీద కోపం ఉండదు. నేను నాది ఉండదు. నేను ఏదున్నా మొహం మీద తిట్టేస్తే అంతవరకు, అది అందరికి తెలుసు. నాకు ఇష్టం ఉంటే మాట్లాడితే, ఇష్టం లేకపోతే లైట్ తీసుకుంటా. నీకున్న అప్పుడున్న దాంట్లో వాళ్ళు దేవుళ్ళలా కనిపించచ్చు, మేబీ తప్పులేదు. నేను అది తప్పని కూడా నేను అన్నాను, వాళ్ళు చెడ్డోళ్ళని కూడా నేను అనట్లేదు. కాకపోతే నేనేమంటే ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు ఒక మనిషికి అర్థమయ్యేటట్టు మాట్లాడాలి, రెచ్చగొట్టేలాగా మాట్లాడకూడదు. దీని మీద కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో, ఐ మీన్ ఊర్లో ఇలా ఉంది, సరే ఫస్ట్ నమ్మిన వీళ్ళే సెకండ్ ఎందుకు నమ్మలేదు అసలు? అది ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళకి తెలుసు అన్న, మనం అయితే చూడలేదు వినలేదు కాబట్టి. నేను ఒకటైతే ఫ్రాంక్ గా చెప్తున్నా, ఫస్ట్ నన్ను నమ్మిర్రు. ఎట్లా నమ్మిర్రు అంటే, నేను ఇట్లా అడుగు ముందుకు పెట్టినా నా కాలు మొక్కుతుండే, అరే చిన్న పాప కదా, చాలా చిన్న ఏజ్ లో వచ్చింది, చాలా మంచిది, ఏది చెప్పినా నమ్మేటట్టే ఉంది రా అనేసి చాలా మంది నమ్మిర్రు. ఎత్తని వాళ్ళు కూడా బోనం ఎత్తిర్రు, ఫుల్ గ్రాండ్ గా జరిగిందన్న. ఫస్ట్ టైం చేసినా కూడా అరే పక్క విలేజ్ లో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు ఎంత గ్రాండ్ గా చేసిర్రు అనేసి. సరే ఇప్పుడు సెకండ్ టైం ఎందుకు నమ్మలేదో అసలు ఏంటిదో మ్యాటర్ ఇంకా వాళ్ళకి తెలుసు అన్న. నేను ఇక్కడికి వదిలేస్తున్నా. అది లైట్. నెక్స్ట్ సాంగ్ ఎందుకు ఇచ్చిన అంటే అదే సబ్జెక్ట్, ఇంకెవరు చెప్పేది సాంగ్ మళ్ళీ ఇంకొకటి చెప్పరా. అంటే అందరు అనుకుంటారంటే అరే సంతోష్ అన్నకి సౌందర్యకి ఇంకా మనకు తెలియకుండా కూడా పర్సనల్ గా మాట్లాడుకున్నారేమో, అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ముందర షో చేస్తున్నారేమో అని కూడా కొంతమంది అనుకుంటారు. మనం క్లారిటీ ఇద్దామన్నా. ఏం లేదు, సాంగ్ నీకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే యాక్చువల్లీ నీకు ఫస్ట్ నుంచి నేను వర్షన్ చెప్తా. నీలపూరి గాజుల సాంగ్ నేను రికార్డింగ్ చేస్తున్నా వెంకటాజమిరా స్టూడియోలో. ఉషక్ వచ్చింది. ఉషక్ ఎప్పటి నుంచో నాతో ఒక పాట చేయాలనుకుంటుంది. అప్పటికి నువ్వు మైండ్లో లేదు, సౌందర్య నాకు మైండ్లో లేదు, అది సెకండ్. అది నీలపూరి గాజులు కోరస్ వాడిస్తున్నా, నేను కోరస్ వాడిస్తున్నా బాయ్స్ తోని. అన్న ఏందన్నా ఓ పాట పాడు అనగానే పాట పాడింది. పాడంగానే అందులో నా పేరు ఉంది, అందులో నా ఊరు పేరు ఉంది. అక్క ఇక్కడ దక్కడే సేకరణ సాంగ్ అన్నది ఉషక్క. నేనేమనుకున్నాను, సరే ఎంత మాట బొచ్చాడు పైసలు. మొన్ననే లవ్ ఫెయిల్యూర్ బంగారు కొండకే దగ్గర 10 lakhs ఖర్చు పెట్టినా పార్ట్ 1 పార్ట్ 2. ఎంత అవుతుంది మా అంటే దీనికి ఉషక్క కోసం చేసిన పాట ఇది, సౌందర్య కోసం చేసింది కాదు ఇది. ఉషక్క ఏదో ఒకటి. నేను యాక్చువల్లీ ఇండోర్ షూట్ రిలీజ్ చేద్దామని ఇండోర్ షూట్ చేసినాం. ఉషక్కలో డాన్స్ వేసింది, సంతోష్ అనే సాంగ్ లో డాన్స్ వేసింది ఆమె, హెవీగా డాన్స్ ఎక్కడ చేయలేదు ఆమె. పాట పాడేది డాన్స్ వేసింది ఇలా, ఆమెకి ఇష్టమైన సాంగ్. రికార్డింగ్ అయిపోయింది, పాడించడం రికార్డింగ్ అయిపోయింది. నేను అక్కతో నేను చెప్పినంటే, అక్క నా పేరు నాకు నచ్చట్లేదు వద్దక్క అని చెప్పిన. ఏం కదన్నా అది ఇదని అన్నది. లేదక్క మల్లేష్ అని పెట్టండి అని చెప్పిన. సరే లిరిక్స్ మార్దాంలే అన్నారు. సరే తీయక్క అని నేను ఊరు వెళ్ళినా. ఏదో సంథింగ్ ఏదో ఉండే, ఏదో కాదు మా ఇంట్లో ఫంక్షన్ ఉండే ఒకటి. వచ్చిన తర్వాత పడుకుని నైట్ ఏదో ఇంటర్వ్యూ లేట్ అయింది ఆ రోజు. పడుకొని 11:30కి లేచి నేను ఫోన్ చూస్తా ఏం అప్డేట్స్ ఉన్నాయి అనేది.
కట్ చేస్తే అది ఏం ఛానల్ సిస్టర్ చాలా బాగా అనిపించింది నాకు. ఆ యాంకర్ మాట్లాడుతుంటే యాక్చువల్ నేను ఇంతమంది నీకు ఇంకోటి కూడా తెలుసు, కీర్తి మాట్లాడితే కూడా కౌంటర్ ఇచ్చిన నేను. నా ఇంటెన్షన్ ఏముంటుందంటే జెన్యున్ మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. నేను ఇవ్వాలనుకుంటే మరి దాని తర్వాత కీర్తి తర్వాత కూడా, కీర్తి నాకు మంచి ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. మేము మంచిగా కీర్తి ఏదైనా సినిమా ప్రమోషన్ ఏదైనా ఉంటే కీర్తి చెప్పకపోయినా నేను, ఎందుకంటే ఆడపిల్లలు ఏదైనా ముందుకెళ్తారంటే నాకు ఇష్టం. మరి వాళ్ళు కష్టపడతారు, నేను బాగా రెస్పెక్ట్, నేను చాలా బిలీవ్ చేస్తాను అమ్మాయిల విషయాల్లో. వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనే విషయం కావచ్చు. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు నీకు కూడా తెలుసు అది. నీతో మాట్లాడిన యాంకర్లు అందరూ నాతో సంతోషాన్ని ఉండేటోళ్ళే. వెనక నా గురించి బ్యాడ్ గా మాట్లాడచ్చు, నాకేం ఫరక్ పడేది కూడా ఏం లేదంట. ఎవరు కూడా బ్యాడ్ గా మాట్లాడలేదు అంటే చెప్పిర్రు నార్మల్ గా, అరే ఆ సంతోషాన్ని ఇంత మంచిగా ఈమె విషయంలో ఎందుకు అట్లా వెళ్ళింది అసలు ఏమై ఉంటుంది అదే డౌట్ రావచ్చు. ఓకే, అయిన తర్వాత ఏమైంది, పొద్దున్న లేచి చూస్తున్నా, నేను ఎందుకు చూసిన వీడియో అది కూడా చెప్తా. కీర్తి దాంట్లో మాట్లాడినట్టు, కీర్తి దాంట్లో మాట్లాడినట్టు నన్ను తప్పు పట్టడానికి ఏమైనా మాట్లాడిందేమో అని చూసిన వీడియో. నేను ఓపెన్ గా చెప్పాలంటే ఏం తప్పుగా మాట్లాడితే కౌంటర్ ఇద్దామనే చూసిన నేను. నాది తప్పు, నేను రెడీ, నా మీద కేసు పెట్టినా నేను రెడీ, ఎందుకంటే నా తప్పు లేదు. అట్లా నేను సౌందర్య తప్పని అట్లా నా పని ఏంటి, ఒక మీడియా పర్సన్ గా నా పని నేను చేసుకుని వచ్చిన. తర్వాత సౌందర్య ఇష్టం, వాళ్ళ ఊరోళ్ళు ఇష్టం. చూస్తే నాకు ఆ యాంకరు మాట్లాడే విధానం ఎట్లా అనిపించింది అంటే, ఏం పేరు అక్క పేరు, ఏం పేరు, కావ్య అక్క అంటే అందులో నా గురించి తీయలేదని కాదు, ఆమె ప్రొఫెషనల్ గా మాట్లాడింది. ఒక యాంకర్ ఎట్లా మాట్లాడాలో నాకు మస్తు అనిపించింది. అందులో నేను వీడియో చూసిన, అక్క నువ్వు ఏడ్చినావు అందులో. అక్క ఏముంది అక్క, ఎట్లుంది అంటే, తమ్ముడు పురుగులాగా చూస్తాడు అక్క, మాట్లాడట్లేదు, ఏముంది కోపం ఉంది. అప్పటిదాకా కూడా నా మైండ్లో నువ్వు లేవు అన్నాక, మరి ఏంట్రా అంటే, నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అక్క, చేయాలి, పాయింట్ తీసుకున్నా. ఓకే చేయాలి, ఓకే ఇంకేం మాట్లాడేది. నేను ఇవన్నీ పట్టించుకుంటున్నప్పుడు ఏం సంతోషాన్ని నన్ను నా జీవితం ఖరాబ్ చేసి ఇట్లాంటివి ఏమైనా మాట్లాడుతుందేమో, కీర్తి దాంట్లో కదా ఏడ్చి నన్ను ఏదో అన్నట్టుగా ఉంటుందేమో అన్న ఇంటెన్షన్తోనే, లేదక్క బయటికి వెళ్తే కూడా పురుగు చూసినట్టు చూస్తున్నారు నన్ను, బాగా బాధ అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ అని అంటే ఒక లోన్లీ ఫీలింగ్ అనిపిస్తుంది, అది ఇదని. మరి ఏంట్రా ఇట్లా ఎవరిని నమ్మాలి అంటే, లేదక్క నా మిత్రుల కంటే నా శత్రువులు నమ్ముతాను నువ్వు అక్కడ. ఓకే, నాకు అనిపించింది అరే నేనే కదా శత్రువు సౌందర్యకి, మళ్ళీ నన్ను ఎందుకు నమ్ముతావు సౌందర్య. నేను ఇదే అనుకున్నా, రిపీటెడ్ గా చూసిన అది ఏం మాట్లాడిందని. సౌందర్య లైఫ్ లో ఎవడన్నా ఉండొచ్చు, కానీ సౌందర్య లైఫ్ లో శత్రువు ఎవడరా అంటే సత్యదాకా సంతోషే. నాకు తెలుసు అది, నేను మనసులో అనుకున్నది అనుకొని మళ్ళీ ఒకసారి చూసేసి నాకు అనిపించింది ఏంటంటే, అరే చాలా మంది అమ్మాయిలకు లైఫ్ ఇచ్చిన నేను. సంవత్సరంలో 10 పాటలు తీస్తే 10 7 కొత్తలే ఉంటారు. ఏది చేసిన ఈ అమ్మాయికి ఫోక్ ఇంట్రెస్ట్ ఉంది. ఫోక్ ఇంట్రెస్ట్ ఏదో పాట ఏదో ఇంట్రెస్ట్ ఉందని కాదు, నేనే ఈ అమ్మాయి ఖాళీగా ఉండి ఇట్లనే ఉంటే వీళ్ళు ఏమంటారు, నా జీవితం ఇట్లా అయిపోయిందని కూర్చొని ఆలోచిస్తుంది. ఈ అమ్మాయి బిజీ అవ్వాలి ఏదో దాంట్లో, మైండ్ డైవర్ట్ అవ్వాలి. అయింది ఏదో అయిపోయింది, గత ఈడెవడు పత్తిత్తులు ఎవడు లేడు. సరే ఏదో జరగచ్చు సంథింగ్ లైఫ్ లో, కొన్ని జరిగితేనే కొన్ని గుణపాఠాలు ఉంటుంది. ఎవరైనా సంతోషంగా కావచ్చు, సౌందర్య కావచ్చు, సోకాల్డ్ ఇంకైనా రావచ్చు. అయిన తర్వాత థింక్ చేసి 2-3 సార్లు ఒక 20 minutes దాకా థింక్ చేసిన. మళ్ళీ ఒకసారి వీడియో చూసిన నేను, అరే సౌందర్య కూడా ఇలా చాలా బాగా మాట్లాడింది అనిపించింది నాకు. ఇక్కడ సౌందర్య పెయిన్ గా అనిపించింది, బట్ నేను ప్రొడ్యూసర్, చాలా సాంగ్స్ చేస్తున్నా. అమ్మాయికి ఫోక్లో ఇంట్రెస్ట్ ఉంది, అమ్మాయి కొంచెం ఈ ఫోక్లోకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, ఆ గతాన్ని మర్చిపోతుంది, అందులో నుంచి బయటకు వస్తుంది, ఇంకో లైఫ్ వస్తుంది. అదే కాదు కదా ఇంకో దాంట్లోకి వస్తే బిజీ అయిపోతే ఇది మర్చిపోతుంది అమ్మాయి, ఒక డిప్రెషన్లో నుంచి బయటకు వస్తుంది అని నేను దాంట్లో నీ ఫేస్ బాగా అబ్జర్వేషన్. అమ్మాయి తిండి కూడా పైన పడతలేనట్టుంది. ఎవరో పరిచయం లేని వాళ్ళకి లైఫ్లు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. అందులో సౌందర్య కూడా తెలుసు, ఎంతమందికి నేను పాటలు ఇచ్చిన, ఎంతమంది ఇప్పుడు ఫామ్లో ఉన్నారు కూడా తెలుసు. అందులో ఒకటి సౌందర్య. నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ఏం పాటలు ఉన్నాయి, నీలపూరి గాజులు ఇప్పుడు చెయ్యం, లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది ఆల్రెడీ, బడ్జెట్ ఎక్కువ లేదు అని థింక్ చేసి, అరే ఈ సాంగ్లో ఏం చేద్దాము, సంతోషాన్ని ఉంది కదా మార్పిచ్చేద్దాం, మల్లేశాన్ని పెడదాం అనేసి తక్మన్ ఫస్ట్ ఉషక్కకు ఫోన్ చేసి, అక్క సాంగ్లో సౌందర్యాన్ని పెడదాం, ఇంకెవ్వరికి చెప్పలే అప్పటికి, సౌందర్యాన్ని పెడదాం అనుకుంటున్నా. సౌందర్య ఒప్పుకుంటుందో కూడా లేదు నాకు తెలియదు. నాకు కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను మాట్లాడేది నిజాయితీగా ఉంటుంది కాబట్టి నా శత్రువులు కూడా నా మాట వింటారు. నేను అది చెప్తా, నాకు అనుభవం ఉంది అది అనేసి ఉషక్క ఫోన్ చేస్తే, అక్క మా ఉండి బాగుంటుంది చెల్లె బాగుంటుంది, మంచి డిసిషన్ అన్నాను. లేదక్క లిరిక్స్ మార్చాలి, నాకు సాంగ్ నాకు నచ్చలే, కొన్ని మార్చాలక్క, తమ్మునికి ఫోన్ చేసి చెప్పనగానే ఆ తమ్ముడు బిజీ ఉన్నాడు. తమ్ముడు ఏమేమో ఫోన్ చేసి, తమ్ముడు ఇది పరిస్థితి అనగానే సంతోష్ అనేది రావద్దు అనగానే మల్లేష్ అని పెట్టేసి అయిపోయింది.
నేనేం చేసిన అంటే అదైన తర్వాత లావణ్య ఫోన్ చేసిన, యాంకర్ లావణ్య ఫోన్ చేసి, లావణ్య నా మైండ్లో ఇలా మెసులుతుంది, నాకు ఎందుకో ఇట్లా వీడియో చూసిన అంటే అక్క నాకు తెలుసు సంతోష్ ఇట్లా బాగుంది అంటే, లావణ్య ఏమన్నా మళ్ళీ వేరే ఏమన్నా అనుకుంటారా, అరే ఏముంది అయింది ఏదో అయింది సంతోష్ గారు, మీరు చాలా మందికి ఇచ్చారు, సౌందర్యకి ఒక్కదానికి లైఫ్ ఇచ్చేది ఏం కాదు కదా, చాలా మందికి అవకాశాలు ఇచ్చారు, నీ గురించి వెయిట్ చేసిన వాళ్ళు నీ చేయి నుంచి లాంచ్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో సౌందర్య కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఇట్లా అనిపించింది. సౌందర్య ఈ మాట నాకు బాగా కనెక్ట్ అయింది. నేను నా మిత్రుల కంటే నా శత్రులు అన్నారు, సౌందర్యకున్న శత్రువుని నేనే, లావణ్యతో ఇదే అన్నా, నేనే అమ్మాయి శత్రువుని, అది నాకు తెలుసు, సౌందర్యకు తెలుసు. శత్రువుని నమ్ముతున్నది కదా, నన్నే నమ్ముతున్నప్పుడు నేనెందుకు అవకాశం ఇవ్వకూడదు అమ్మాయికి అంటే, బాగుంది సంతోష్ ఏం కాదు ఇవ్వు ఎవరన్నా ఏమన్నా అనుకోని అంటే, నేను ఎవరేమనుకునేది పట్టించుకోను, నేను పోయేది ఫ్యాక్ట్. దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే నన్ను క్వశ్చన్ చేసి, అప్పాజీని పోగొడితే అప్పాజీ 10 లక్షలు ఇచ్చిండు, నేను ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడతాను, నేను తప్పు చేసిన రోజు నేను నడి రోడ్డు మీద బట్టలు పిల్లవాడని రెడీ. తెలియక ఏదైనా చేస్తే నేను చెప్పలేను, కానీ తెలిసి మాత్రం నేను చేయను. ఆయన చెప్పగానే లావణ్య ఫోన్ చేసి చెప్పు అంటే, నేను చెప్తాను, నేను మాట్లాడతా అన్నది లావణ్య. లేదు మాట్లాడదు, అమ్మాయికి ఇద్దాం బాగుంటుంది. తర్వాత నా మైండ్లో పర్ఫార్మెన్స్ చేస్తుందా ఈ అమ్మాయికి, అనుభవం లేదు ఏంటి, మళ్ళీ క్యాస్టింగ్ అంతా సీనియర్ క్యాస్టింగ్, హరీష్ అన్న కానీ వీళ్ళు కానీ సీనియర్ క్యాస్టింగ్ అని థింక్ చేసుకొని హరీష్ అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇది అన్న మంచి ఆలోచన అన్న చెయ్యి అన్నాడు, బాగా చేస్తా, లేదన్న అమ్మాయి బాగా చేస్తుంది అన్న అది ఇది అని చెప్పిన, నాకు తెలియదు చెప్పిన. అన్న ఏంటంటే హరీష్ అన్ననే, ఎందుకంటే హరీష్ అన్న చేతిలో ఎవరిని పెట్టినా హెల్ప్ చేస్తాడు, అన్నకున్న ఓపిక అట్లాంటిది చేయగలుగుతాడు. వచ్చినాము నేను అందుకే మీరు వీడికి వస్తే మళ్ళీ ఏమన్నా గేమ్ ఆడుతుర్రేమో వీళ్ళు, నేను గేమ్ ఆడే రకాలు కాదు నేను. మళ్ళీ మీకుంటది కదా డౌట్, మళ్ళీ ఏమన్నా కథ కడుతుండేమో మా జీవితం ఖరాబ్ చేయని, కానీ నువ్వు అనుకోకపోయినా మీ పేరెంట్స్ అనుకుంటారు కదా. లావణ్య మాట్లాడినాక సంతోష్ మాట్లాడుతున్నారు, సరే అన్నారు, వాళ్ళు ఇట్లా అంటుర్రు, మళ్ళీ బయట వాళ్ళు ఏమన్నా, నేను బయట వాళ్ళు 100 అనుకుంటారు, వాళ్ళకి తెలియదు ఇక్కడ జరిగిన సబ్జెక్ట్ తెలియనప్పుడు వాళ్ళని తప్పనడానికి ఏం లేదు. సంతోష్కి ఏం జరిగింది అనేది నాకు తెలుసు, సౌందర్యకి తెలుసు. అది ఏమనగా నేను ఈ పాట ఇద్దాం అనుకుంటున్నా, మెంటల్గా ఫిక్స్ అయినా అనగానే సరే అన్నది. వాళ్ళు రాకపోతే నేనన్నా, వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి మనం పోదాం, తప్పేముంది, ఒక ఆడపిల్ల నా ఇంటి ఆడపిల్ల అయితే నేను పోనా. లావణ్య అంటే అప్పుడు లావణ్య మీకు ఫోన్ చేసి ఆయన్నే వస్తా అంటుండే, ఆయనకున్న స్టేజ్కి ఆయన దిగదారి వచ్చినప్పుడు మీరు అంటే దిగదారి మీన్స్ దిగొచ్చినప్పుడు ఆయన అంతా వచ్చినప్పుడు మీరని చెప్పిందంట, మరి చెప్పిందా లేదా నాకు తెలియదు లావణ్య. యాక్చువల్గా నేను కూడా అప్పుడు థింక్ చేసిన, అరే అన్న ఇంత ఈజీగా ఎవరి ఇంటికి, నాకు కూడా చాలా మంది యాంకర్, నేను యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే సాంగ్ ఇద్దామని చెప్పినావు అన్న, నేను ప్రతి ఒక్క యాంకర్ తో డిస్కస్ చేసిన, అక్క ఇట్లా సంతోష్ అన్న ఇట్లా సాంగ్ ఇద్దాం అనుకుంటున్నాడు అంటే, యాక్చువల్ గా అక్క వాళ్ళు నాకు చాలా కనెక్ట్ అయ్యారు. అట్లా పర్సనల్ గా అక్క నేను ఇట్లా మ్యాటర్ అక్క ఇట్లా సంతోషాన్ని ఇద్దాం అనుకుంటున్నా అంటే, అక్క వాళ్ళు ఏమన్నా, అరే నువ్వు తీసుకోరా, చాయిస్ ను వదిలిపెట్టకు, నువ్వు ఇంటర్వ్యూలో చూసిన నేను కూడా అన్ని ఇస్తున్నానంటే డెఫినెట్ గా అంటే అన్న మంచి చేయడానికి ఇచ్చుండొచ్చు. ఇంకొకటి నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా నేను చెప్పిన వాళ్ళకి, అక్క ఇట్లా అన్న ఇంటికి కూడా వచ్చింది, అరే సంతోష్ అంత ఈజీగా ఎవరు ఇంటికి పోరు, ప్లస్ అన్న వచ్చి అస్సలు రిక్వెస్ట్ చెయ్యడు, గ్రేట్ రా నువ్వు అసలు అన్నని నీ ఇంటికి వచ్చిందంటే అని చెప్పారు. సరే అక్క ఇక సాంగ్ అయితే నేను ఒప్పుకుంటున్నా అని చెప్పేసి ఒప్పుకున్నా. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే నేను ఒకటి సౌందర్య విషయంలో నేను ఎవడు ఆలోచించడో లేదో నాకు తెలియదు, కానీ సౌందర్య గురించి నేను పాటించేదాకా ఆలోచించాను, నా మైండ్లో సౌందర్య తిరుగుతూనే ఉంది. సౌందర్యని ఏదో విధంగా నేను చాలా మందిని ఎవరో పరిచయం లేని వాళ్ళు వచ్చి అన్న నీ చేయి నుంచి లాంచ్ అవుతా అని 1.5 year ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈరోజు మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఇంటికి రావడానికి నేను చాలా డౌన్ టు వర్త్, నాకు అంత అవసరం లేదు, నేను మాట్లాడేది అట్లా చూసి అనుకోవచ్చు. లావణ్యకి చెప్పిన మనం వెళ్తున్నాం మాట్లాడదాం, లావణ్య కూడా షాక్ అయిపోయింది, అదేంది అక్క కూడా చెప్తాంది, అరే అన్న రావడం ఏంది అసలు షాక్ అక్క కూడా. సరే ఓకే వెళ్దాము, నో ఇష్యూ లావణ్య. వచ్చి కూర్చున్నాక మేము అమ్మ కూడా మళ్ళీ ఎవరా, నేను ఆడ ఓపెన్ గా చెప్పిన సంతోష్ దగ్గర ప్రాసెస్ ఇట్లుంటది, నా ఇంటెన్షన్ ఇది, మీ ఇంటి పక్కళ్ళు కూడా వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు అవకాశం అనేది నేను ఇవ్వడం అనే కాదు, సౌందర్యకి ఎవరు ఇచ్చినా సరే నాకు కావాల్సింది ఏంది, సౌందర్య ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. సౌందర్య ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, ఫోక్లా ఏదో లీడ్ పాట చేయాలి అనేది నాకు ఇంట్రెస్ట్ ఉందనే విషయం అంతకన్నా ముందు నీ ఫ్రెండ్ కూడా చెప్పింది. అమ్మాయికి మెయిన్ లా కనిపించాలని బాగా ఇంట్రెస్ట్ అన్న, ఒక సాంగ్ లో సో అయింది అలిగింది ఇట్లా సో అని చెప్పింది. నేను అంత ఈజీగా మర్చిపోయే రకం కాదు, నేను మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయిందంటే నన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను. నాకు అన్ని కనెక్ట్ అయినాయి. అరే ఈ అమ్మాయికి ఓకే, ఈ అమ్మాయి డైరెక్ట్ గా చెప్పుకోలేకపోతుంది నేను హీరోయిన్ అవ్వాలి అంటే, నన్ను ఏమనుకుంటారో జనాలు ఇంకేం కామెంట్లు చేస్తారు అని భయపడుతున్నట్టు. మనమే చేద్దాం ఏదన్నా కానీ,
అన్న ఇంటెన్షన్తో వచ్చినాము. వచ్చిన తర్వాత మాట్లాడినాం. అది చాలా మందికి తెలియదు, నేను మీ ఇంటికి వచ్చిన అన్న విషయం కూడా తెలియదు చాలా మందికి. తెలియదన్నా. లిటరల్ గా నేను పోయి మాట్లాడినాక కూడా చాలా మంది అన్నా నువ్వు కూడా తప్పేముంది, తప్పేముంది దాంట్లో, లేదు కిరీటమే కింద పడదు కదా. పడదన్నా. ఇది జరిగింది యాక్చువల్. వాస్తవంగా జనాలకు సౌందర్యాన్ని మెయిన్ గా సాంగ్ లో పెట్టడానికి, సౌందర్యం కాదు ఇంకెవరైనా పెడతాను నేను. ఒక అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందంటే నేను అవకాశం ఇస్తే యూటిలైజేషన్ చేసుకోలేదు అంతే తప్ప నేను ఒక ప్రొడ్యూసర్ గా నేను కాదు దీనికి ప్రొడ్యూసర్. నేను మీకు చెప్తున్నా, నా బిడ్డే ప్రొడ్యూసర్ దీనికి. సౌందర్య దానికి ఫస్ట్ టైం నా బిడ్డే ప్రొడ్యూసర్. నేను ఓన్లీ బ్యాక్ ఎండ్ మాత్రమే. మీరు అందులో చూసుకుంటే కూడా నా బిడ్డ పేరే ఉంటుంది దాంట్లో. సౌందర్య ఒక అమ్మాయి మనం ఇస్తున్నాము అంటే సౌందర్యకి నా బిడ్డనే కరెక్ట్, ఆమెతోనే లాంచ్ చేద్దాం అనే ఇంటెన్షన్తో. నాకు ఇంకో ఛానల్ ఉంది, ఇంకో దాంట్లో నేను చేస్తున్నా ప్రొడ్యూసర్గా. నేను ఇంట్లో వస్తుందిలే నిర్మాత, డాన్స్ డైరెక్టర్ అని వస్తుంది, నా ఫోటో వస్తుంది. కానీ అది జరిగింది వాస్తవంగా. ఎవరు నేను ఒకటేమంటున్నా, మన ఇంట్లో ఆడపిల్లలు కూడా తప్పు చేస్తారు. నాకెవరు శత్రువులు కాదు, నేను ఎవరికి శత్రువుని కాదు. కాకపోతే నేను మాట్లాడే విధానాన్ని నెగిటివ్ తీసుకుంటారు అంతే. ఓకే, నీకు ఓపెన్ గారా, నీకు ఫస్ట్ టైం సంతోష్ అన్న ఫోన్ చేసినప్పుడు ఓపెన్ గా చెప్పు నీ ఫీల్ ఏంటి. సాంగ్ అన్నప్పుడు నన్ను ఏదో ప్లాన్ చేస్తుండ అనుకున్నావా, నిజంగా సంతోష్ అన్న సాంగ్ ఇస్తాడు అనుకున్నా? అట్లా అనుకోలేదన్నా. యాక్చువల్గా నేను అన్న ఫోన్ చేసిందంటే అసలు ఏమై ఉంటది మ్యాటర్, అసలు దేని గురించి అనుకుంటున్నాడు అట్లా ఫస్ట్ థింక్ చేసిన. నేను మమ్మీ వాళ్ళకి చెప్పకముందు డాడీ చెప్పిండు నాకు, సంతోష్ అన్న ఫోన్ చేస్తుండు అంటే ఏ సంతోష్ అన్న అని నేను అడిగిన. అరే మనకు ఇట్లా నెగిటివ్ చేసిన సంతోష్ అన్న ఫోన్ చేసి ఇట్లా నీకు సాంగ్ ఇస్తా అంటున్నాడు, నువ్వేమంటావు అనేసి డాడీ అడిగిండు. నేనేమన్నాను అని నేను అప్పటికి సైలెంట్ ఉన్నా. తర్వాత మళ్ళీ నువ్వు అదే టైంకి మేము మాట్లాడుకుంటాను ఉన్నాం, డాడీ నేను మమ్మీ మాట్లాడుకుంటున్నా, నువ్వే కాల్ చేసినావు. అప్పుడు నేనే లేపిన, అన్న చెప్పన్నా అంటే గిట్ల సంగతి అని నువ్వు అప్పుడు చెప్పినావు. ఆ తర్వాత మళ్ళీ మేము ఆలోచించుకున్నాం. తర్వాత ఇట్లా ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పినాం, ఇట్లా మళ్ళీ ఏమైనా అవుతుందా అంటే అందరు ఏమన్నారంటే ఇప్పుడు ఎంత నెగిటివ్ వచ్చిందో దానికి మించి పాజిటివ్ మనకు వస్తుంది, ఇక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి తెచ్చుకోవాలంటారు కదా, సో ఇది కూడా అక్కడే చేద్దాము. ఇప్పుడు ఎవరైతే మన పరువు పోగొట్టిందో ఆయననే పరువు తెప్పిస్తా అంటున్నాడు కాబట్టి మనం చేద్దాము అన్న దాని మీద ఒకరు. ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారంటే వద్దు మనకి నెగిటివ్ చేసింది కదా మళ్ళీ ఎందుకు పోదాం ఆయన దగ్గర అంటే, లేదు నాకు నేను చెప్పిన నా ఒపీనియన్ చెప్పిన, నాకైతే పోవాలనే ఉంది. ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అత్తమ్మనే అన్నది. అత్తమ్మ నేను ఇది బాగా అబ్జర్వ్ చేసిన అన్న, నేను ఇప్పుడు ఉన్న ఏది 16 కానీ మేము చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు చేసినవి చాలా ఉన్నాయి. సో నాకు అట్లా ఏంటిదంటే మిత్రుల కంటే శత్రువునే బాగా నమ్మాలి. సో నేను ఈ థాట్ లో ఈ వేలో ఆలోచించి అరే అన్న ఇప్పుడు నాకు చాలా కోపం ఉండే అన్న, అరే అన్న మీద నాకు చాలా కోపం ఉంది కదా, ఆ కోపం మీద నా సాంగ్ లో చూపించుకుందాం అనేసి నేను ఓకే చెప్తున్నాను. ఓకే, నాకు ఆ విషయంలో కూడా యాక్చువల్లీ నా వెల్ విషర్ కీర్తి కూడా, బట్ నాది ఎట్లా ఉంటది అంటారా, ఒకటి ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి ఏం లేదు, నా జాబ్ నేను చేయాలి. దాని తర్వాత ఒకటి క్లారిటీ ఇవ్వాలి, నాగభవితది మీకు ఎవరికి తెలియదు. నేను సంక్రాంతికి ఊరికి వెళ్ళిన వాళ్ళ ఆ రోజు, అండ్ గౌతమి, బిగ్ టీవీ గౌతమి, లావణ్య, సౌమ్య వీళ్ళందరూ తీసుకున్నారు ఏదో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి రివర్స్ అయింది నాగభవిత వాళ్ళకి. వాళ్ళ అమ్మ ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఎవరు సరిగ్గా డిక్లరేషన్ ఇవ్వట్లేదు, మీరు సౌందర్యది ఇచ్చారు కదా అంటే వాళ్ళ కింద కామెంట్లు వస్తున్నాయి మొత్తం, ఈ నాగభవితకు సంతోషాన్ని అయితే కరెక్ట్ అది ఇది అని వస్తున్నాయి. అప్పుడు మనం ఫామ్ లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ రెస్పెక్టబుల్ గా కావచ్చు. అది ఆమెనే నాకు ఫోన్ చేసి ఇట్లా అంటే అమ్మ నేను ఒక్కనే ఉన్నాను యాంకర్ను, గౌతమి అప్పుడు నాకు తెలియదు, అసలు నాకు పరిచయం కూడా లేదు అమ్మాయి, బిగ్ టీ గౌతమి. లావణ్య ఉంది కదా వాళ్ళతో చేయించుకోమ్మా, ప్రతిదీ నేనే ఎందుకు టేకప్ చేయాలి, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా యాంకర్లే కదా అన్న. నెక్స్ట్ డే మళ్ళీ ఫోన్ చేసి లేదు సార్ ఇది ఒడిచినట్లేదు, దీన్ని వ్యూవర్షిప్ కోసమే చేస్తున్నారు తప్ప దీన్ని డిక్లరేషన్ ఇవ్వట్లేదు అని. నేను ఆలోచించుకొని చెప్తాను, నేను మా పిల్లలతో కొంచెం డిస్కస్ చేసుకున్నాను, అలంకృత నేను ఇట్లా అంటున్నట్టు. దాంతో ఏముంది సార్, వాళ్ళు చేసారు, మీరు ఎందుకు చేయట్లేదు, నేను కూడా మొన్న అన్నా కదా. లేదు సౌందర్యం మనం చేసినాం కదా, మళ్ళీ ఊరికి అందరు ఆడపిల్లల జీవితాల్లో ఆడిపోసుకుంటున్నాం అని మన మీద ఎందుకు ఇదంతా, ఉన్నాయి కదా కొన్ని ఛానల్స్ వాళ్ళు చూసుకుంటారులే. లేదు సార్ ఎవరి స్టైల్ వాళ్ళది, నీ స్టైల్ ఇది చెయ్యి, వాళ్ళే ఫోన్ చేసారు కదా నీకు, నువ్వు ఫోన్ చేయి. ప్రతి ఒక్క ఆడియో రికార్డింగ్ ఉంది నా దగ్గర, నా అమ్మకు కూడా చెప్పిన, రేపు పొద్దున మళ్ళీ ప్లేట్ పిరానిస్తే నా దగ్గరకు వచ్చి నా స్టూడియోలో కూర్చొని మాట్లాడిన వీడియో కూడా ఉంది నా దగ్గర. ఏమని మాట్లాడింది, గంట సేపు మాట్లాడి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రోజు I think 4 o'clock వచ్చారు, వీడియో తీసుకున్న వాళ్ళది మాట్లాడినా, కట్ చేస్తే నైట్ గుంటూరు నాగా కార్తికేయ దగ్గరికి వెళ్ళినాం, ఆ నుంచి వైజాగ్ తీసుకెళ్ళినా, మొత్తం డిక్లరేషన్ ఇచ్చేసిన.
నేను ఇట్లా ఇంకో విషయం, నేను సౌందర్య విషయంలో కూడా సంతోష్ అన్న అప్పుడు నెగిటివ్ చేయకపోతే రేపు పొద్దున సౌందర్య ఇంకో ప్రాబ్లంలో పడేది. అది సౌందర్య కూడా తెలియదు. నాకు మేబీ పడుతున్నా అనుకుంటానా, అంటే నాకు ఎవరు చెప్పారు తెలుసా? నాకు కూడా థాట్ రాలే. శివరుద్ర స్వామి గారు చెప్పారు నాకు. స్వామి నాకు కూడా కాల్ చేసినారు. అవునా? కాల్ చేసినారు. ఈ స్వామి ఒక్కరే కాదు, చాలా మంది మీరు అంటే తీసుకున్న ఉంటారు కదా కొంతమంది స్వామీజీ, వాళ్ళందరూ కాల్ చేసినారు. నా కాంటాక్ట్ ఎవరు ఇచ్చారో తెలియదు కానీ కాల్ చేసి నువ్వు ప్రాబ్లమ్ లో పడతావు, ఇట్లా సొల్యూషన్, మీరు నా దగ్గరికి రండి, ప్రతి ఒక్కరు అదే సమాధానం. ఎందుకు ఇదంటే నాకు శివరుద్ర స్వామి ఏం చెప్పిండంటే, స్వామి రేపు పొద్దున ఆయనే ఫోన్ చేసినారు, నువ్వు కరెక్టే, నాగభౌతది కూడా టేకప్ చేయమని చెప్పింది ఆయనే నాకు. ఆయన చెప్పిన వర్షన్ నిన్న సౌందర్యని చాలా పెద్ద సముద్రాలకే బయట ఇచ్చినావు నువ్వు. ఈరోజు నువ్వు దొంగ కావచ్చు ఆమె దగ్గర, నువ్వు ఈరోజు శత్రువు కావచ్చు, కానీ రేపు పొద్దున ఆ చెల్లి ఆ బిడ్డ ఎవరైతున్నారో ఆమెకు తెలుస్తుంది. ఎందుకంటే 9 పిల్లర్ల గుడి అనేది మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ కాదు. 1,30,00,000 అవుతుంది గుడి కట్టడానికి. అమ్మాయి తెలియక చేసింది. రేపు పొద్దున గుడి కడితే ఆ దేవతను మొయ్యాలంటే అమ్మాయి దగ్గర అంత శక్తి లేదు. ఇప్పుడే బయటపడ్డది. సరే ఏదైనా కావచ్చు, అది పక్కన పెట్టేసింది. దాని తర్వాత నీది అయిపోయింది. ఏమైంది స్వామి నాకు ఏదైనా చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. అంటే ఫ్రాంక్ గా ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా నెగిటివ్ చేసినావు కదా, దానికి ముందే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చిన కదా అన్న, అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు నేను బ్లైండ్ గా నమ్మిన అక్క వాళ్ళు కదా, మంచోళ్ళు కదా అనేసి, అందులో ఒక ఇద్దరే బెస్ట్ అన్న. మిగతా వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ వ్యూవర్షిప్ కోసం తీసుకొని, ఐ మీన్ నా ముందే నువ్వు ఇట్లా చెయ్యని చెప్పేసి తర్వాత నెగిటివ్ అన్న తర్వాత ఒక్కరు సపోర్ట్ చేయడానికి రాలేదు. అట్లా నేనున్నా కదరా రారు. నీ పాయింట్ కి వచ్చేసరికి నువ్వే బెటర్ అనిపించింది నాకు అప్పుడు. ఓకే, ఇట్లా తీసుకొని ఇట్లా మాట్లాడి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఒక్కరు రావట్లేదు అని అనిపించింది. ఓహో, దాంట్లో సంతోషం మీద ఒకటే. అంటే నేను పర్సనల్ గా ఆలోచించిన, మమ్మీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఇది. నేను అనుకున్నా, అరే అక్క మీరు అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా మీరే కదా. యాక్చువల్ గా నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కూడా అక్క నేను ఎక్కడ కూడా శివ మూగాను, ఇదే చెప్పిన. నేను శివ స్టూడియోలో గానీ కీర్తెక్క దగ్గర గానీ ముందు ఇదే చెప్పిన, నేను ఇవ్వనక్క, ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ అదే అది వాటెవర్ ఏదైనా సరే నీ లైఫ్ లో గీతాంజలి అక్క ఉంది కదా, ఆమెకి ఇచ్చిన, ఆమె చాలా బాగా తీసుకుంది అక్క. అయితే చాలా సపోర్ట్ కూడా చేసింది. తర్వాత వీళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేదు అన్న నేను. అరే చెప్పు అని చెప్పేసి, అరే అవును కదా చెప్తా అక్క, నేను చెప్పాను అక్క ఇక్కడ కూడా, నేను అసలు అది నాది కాదు అనిపించింది. అప్పుడు నన్ను తొందర పెట్టింది వీళ్ళే, నేను దేని మీద వచ్చినా అదే చెప్తాను అనిపించింది. అరే ఇప్పుడు ముందుకు నచ్చి వెనకాల అదే అంటారు కదా సామెత, బావిలో దూకేసి వెనకాల ఏదో అంటారు, అట్లా అనిపించింది నాకైతే. అప్పుడు సంతోషంలోనే బెటర్ కదా, ఈ మాటకు వస్తే చేసింది ఏదో చేసింది కానీ ఇట్లా నెగిటివ్ అయితే వచ్చింది, దాంట్లో పాయింట్ అయితే ఉంది కదా అనేసి అయితే అనిపించింది నాకు. ఓకే రైట్ సౌందర్య, నేను ఒకటి చెప్తా, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒకటి, నాకు ఎవరి మీద కోపం ఉండదు. నీకు నాగభవిత చెప్పు, నాగభవితది కూడా ఈ నుంచి వెళ్ళిన వన్ డే 3 days లో మొత్తం క్లోజ్ చేసేసిన. ఎందుకంటే జర్నీ కాబట్టి టైం పట్టింది, లేదంటే 1 day అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన, వైజాగ్ తీసుకెళ్ళిన, ఆడ మాట్లాడిన, 6 నుంచి రాత్రి 2 గంటలకు అది పెద్ద అడవిలా ఆ గుడి చూస్తే భయపడతారు. వెళ్ళి మా ఈ కెమెరామెన్ వెళ్ళాడు, వేరే కెమెరామెన్ వెళ్ళాడు, ఎట్లా చేసినామో మాకు తెలుసు. అది కూడా బిగినింగ్ టు ఎండింగ్ ఇచ్చేసినాం. దేవుడు చూడు, అక్కడ నుంచి ఆ డిక్లరేషన్ తీసుకొచ్చి ఇలా క్వశ్చన్ చేస్తున్నాం పెట్రోల్ బంక్ దగ్గర, వాళ్ళు వచ్చేసారు. పెద్ద గొడవ, ఇంత పెద్ద రౌతు తీసి ఎత్తేసారు. ఆడనే మీడియా నుంచి సేవ్ చేసింది కూడా నేనే, వాళ్ళకి తెలుసు. అదే నాగభవిత అన్న నన్ను పెద్ద దాంట్లోకి బయట తీసినావు అన్న, థ్యాంక్స్ అన్న నీకు అన్నది నా స్టూడియోలో. ఆ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూర్చోబెట్టినాం. మళ్ళీ ప్రతిదానికి డిక్లరేషన్ ఇచ్చిన వీడియో స్వార్థం ఏం లేదు. జనాలకు సబ్జెక్ట్ అర్థం కావాలి. ఏదో నా వ్యూవర్షిప్ కోసం నాకు అవసరం లేదు భయ్. నాకు ఫోక్ సాంగ్స్ మంచి గిట్ అయితేనాయి, నాకు పాట తీసుకొని నిమ్మలంగా ఉండొచ్చు. నేను ఈ మీడియా అనేది మనం మనుషులము, ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షన్తో వచ్చిందని, డబ్బు సంపాదించాలని ఇంటెన్షన్. నేను ఏం సంపాదించాను ఇలా లిటరల్గా ఇప్పుడు చెప్తున్నా, దీని మీద 30 లక్షలు లాసాను నేను మీడియా ఛానల్ మీద. ఓకేనా సౌందర్య, ఆల్ ద బెస్ట్ అండ్ ఇలాగే ముందుకెళ్ళు. ఒడిదొడుకులు అనేది కామన్గా వస్తూ ఉంటాయి. శత్రులు నమ్ముతావా మిత్రులు నమ్ముతావా అనేది నీ పర్సనల్ డెసిషన్. చాలా పెద్ద గోతుల నుంచి బయటకు వచ్చినావు, చాలా పెద్ద వ్యక్తుల ముందు కూర్చొని బయటకు వచ్చినావు. బట్ ఏది చేసినా మాట్లాడేటప్పుడు నేను ఒక సిస్టర్గా, ఒక అన్నగా, నీ వెల్విషర్గా నేను ఒకటి చెప్తా, ఏది మాట్లాడేటప్పుడు కానీ వెనక ముందు ఆలోచించి ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ఎలా ఉండాలి అనేది ఆలోచించుకొని ముందుకెళ్తే రేపు పొద్దున నీకు మంచి ఫీచర్ ఉంటుందని ఆలోచిస్తున్నా. నేను అనుకున్నా, నాకు సాంగ్ది నేను మాట్లాడతా, మీ హీరోని కూర్చోబెట్టి మాట్లాడతా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మ్యాటర్, ఇంతకు మించి ఏం లేదు. ఇది 100కి 200%
ఫ్యాక్ట్ ఇది. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఓకేనా, చెల్లెకి నాకు ఎలాంటిది ఏం లేదు. ఓకే, మేబీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములకే ఉంటుంది, ఏముంది దాంట్లో, అక్క చెల్లెల గొడవలు అట్లనే మాకు కావచ్చు. నాకు అందరూ అమ్మాయిలు అంటే నాకు అదే ఇష్టం. చెల్లె కూడా నాకు ఒక సిస్టర్ లాగా, నేను ఎవరితో కానీ అలాగే మాట్లాడితే స్టిల్ ఇది కూడా అంతే. ఓకేనా, దాన్ని ఎవరు తప్పుగా తీసుకోవాల్సినంత అవసరం లేదు. బట్ పాట వేసింది చాలా బాగా వచ్చింది, మంచి డాన్స్ వేసింది. అసలు డాన్స్ అనుకోలే నేను. ఓకేనా, చూసి లైక్ చేయండి. మీరు అన్నారు కదా కొంతమంది కీర్తి కింద కూడా కొంతమంది నన్ను నెగిటివ్ పెట్టారు, తప్పలేదు. మీరు నెగిటివ్ పెట్టారని నేను ఫీల్ అవును. అసలు ఎందుకు ఫీల్ అవునంటే, సంతోష్ అన్న నువ్వే కరెక్ట్ అన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు రాంగ్ అన్న వాళ్ళు కూడా. నేను అందరినీ తీసుకుంటా. నేను గాంధీ ఇంత గొప్ప అయితే కదా గాంధీని క్వశ్చన్ చేసి, ఆఫ్టర్ ఆల్ నేనెంత. ఓకేనా, రైట్. కామెంట్ చేయండి, మీ లైక్ మీ కామెంట్. ఆ పక్కకి అదేంది ఈ మధ్య కొత్త బ్యాడ్ కామెంట్ అయినా పర్లేదు కానీ ఎట్లా వచ్చింది అనేది మనకు కామెంట్ కావాలి, పర్లేదు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సౌందర్య, అండ్ ఆల్ ది బెస్ట్. ఓకేనా.